నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ముద్రా యోజన దేశంలో సామాన్యుల జీవితాన్ని మార్చేసిందని నిర్మలా సీతారామన్ అన్నారు. నిర్మాణ రంగంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చామని, దీంతో ఏడాది కాలంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ మేర బలపడిందని చెప్పారు. భారత్లోకి విదేశీ పెట్టుబడులు $64.37 బిలియన్ ఉన్నాయని చెప్పారు. పాన్ కార్డు లేని వారి ఆధార్తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని తెలిపారు. బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మౌలిక వసతుల కల్పనకే ఈ బడ్జెట్లో పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది. దాదాపు 100 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే ఆర్థిక మంత్రి ఒక పక్క పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం కొసమెరుపు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి మాధవి గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే సుబ్బరాజు గారు, అనలిస్ట్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాధవి గారు, బడ్జెట్ చూసాము. నిర్మలా సీతారామన్ తొలిసారిగా ఆవిడ ప్రవేశపెట్టారు 2019-20కి గాను బడ్జెట్ని. ఏమనిపిస్తుంది బడ్జెట్ చూస్తుంటే? సో ఆఫ్టర్ ఇందిరా గాంధీ ఫస్ట్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్గా, అప్పుడు తనే లైక్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ హూ హ్యావ్ ప్రెజెంటెడ్ బడ్జెట్. ఆ తర్వాత షీఈస్ ద నెక్స్ట్ వన్ హూ హ్యాస్ ప్రెజెంటెడ్ యాజ్ ఎ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్. సో వీ హ్యావ్ టు బి వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు నిర్మలా సీతారామన్ ఫర్ ప్రెజెంటింగ్ ద బడ్జెట్ ఫర్ 2019 and 20. సో వాళ్ళు అసలు దెర్ ఈస్ ఏ నోషన్ అండి, వాళ్ళు స్టార్ట్ చేయడమే రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే నినాదంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళ కీ ఛాలెంజెస్ అనేవి చాలా ఉన్నాయండి. నిన్నే మనము ఎకనామిక్ సర్వేలో చూసాము. సో ద జీడిపి గ్రోత్ ఈజ్ కమింగ్ డౌన్. సో వీ హ్యావ్ టు గో ఫర్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద. అన్ఎంప్లాయ్మెంట్ 45 years బిలో వెళ్ళిపోయింది. సో ఎంప్లాయ్మెంట్ ఎలా మనం పెంచుకోవాలి. తర్వాత డెఫిషిట్, ఈ డెఫిషిట్ అనేది జీడిపితో మనం కంపేర్ చేసుకుంటే 3.3% ఉంది. అది అంతకన్నా పెరగకూడదు. దాన్ని ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్తో వాళ్ళు ప్రిపేర్ అయ్యారండి. లైక్ వాట్ వీ హ్యావ్ టు అడ్రస్ అండ్ హౌ టు లైక్ దీస్. అండ్ ఇది కాకుండా ఎస్పెషలీ అగ్రికల్చర్ నుంచి బాగా డిస్ట్రెస్ స్టార్ట్ అవుతుందండి. అంటే వాళ్ళు చాలా ఇప్పటివరకు చేశారు. ఎగ్జాంపుల్ మనకి హోమ్ లోన్స్ అంటున్నాను, లైక్ ఫార్మర్ లోన్స్ వేవర్ చేయడం కానీ, మొన్న పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా 6,000 డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వేయటం కానీ, ఇలా సబ్సిడీస్ ఇవ్వడం కానీ చాలా రకాలుగా చేస్తున్నా ఇంకా మనం ఇన్ని డికేడ్స్ అవుతున్నా సరే దెర్ ఈజ్ నో ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఫార్మర్స్కి, వాళ్ళ లైఫ్స్లో స్టాండర్డ్స్ అనేవి ఎటువంటి చేంజ్ అనేది రావట్లేదండి. సో ఇంకా ఏం చేయాలి అనే దానికి ఇప్పుడు ఇంకా చేసేయాల్సినవన్నీ చేశారు ఆల్మోస్ట్. ప్రతి సంవత్సరం వాళ్ళకి లోన్స్ మీద ఇంట్రెస్ట్లు తగ్గించేయడం, అసలు లోన్సే లేకుండా వాటిని అన్నిటిని రుణమాఫీలు చేయడం, ఇవన్నీ చేసింది. ఇది కూడా సరిపోక డైరెక్ట్గా 6,000 వాళ్ళ అకౌంట్లో వేసేసిన ఎందుకు రావట్లేదు? దెర్ ఈజ్ నో ఫార్మర్స్కి ఎందుకు వాళ్ళ లైఫ్స్లో ఇన్కమ్స్ లెవెల్స్ ఎందుకు పెంచలేకపోతున్నాం, వాళ్ళ స్టాండర్డ్స్ పెంచలేకపోతున్నాం, ఇంకా మనం సూసైడ్స్ చూస్తూనే ఉన్నాము. సో దట్ ఈస్ వెరీ డిస్ట్రెస్ ఇన్ దట్. అది ఒకటి అడ్రస్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రూరల్ కన్జంప్షన్ బాగా తగ్గిందండి. లైక్ మనం చూస్తే అంటే దానికి ఇండికేటర్స్ ఏంటంటే మనకి కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్, మేము స్టాక్ మార్కెట్స్లో వీ డూ సీ దట్ వాళ్ళకి లో మార్జిన్స్ కనపడడం కానీ, గ్రోత్ తగ్గడం కానీ మనం చూసాం. అది కాకుండా మనకి ఆటో సేల్స్, ఎస్పెషల్లీ ఈ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి సేల్స్ కూడా బాగా తగ్గిపోయాయి. సో ఇవన్నీ మనకి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే రూరల్లో మనకి కన్సంప్షన్స్ అనేవి అసలు పెరగడం లేదు. సో రూరల్లో వాళ్ళకి ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ అనేవి ఆప్షన్స్ చూపించలేకపోవడం కానీ, లేకపోతే మనం చూసామంటే ఒక సర్వేలో చెప్తున్నారు లైక్ శాలరీస్ కూడా స్టాగ్నేట్ అయిపోయాయి. అంటే 7 years నుంచి ఫ్రెషర్స్కి కానీ మామూలు ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ఏవైతే శాలరీస్ ఉన్నాయో వాటిలో కూడా ఎటువంటి గ్రోత్ కనిపించడం లేదు. సో హౌ వీ హ్యావ్ టు అడ్రస్. దీనివల్ల ఏమవుతుందంటే ఎంటైర్లీ ద ఎకానమీ స్లోయింగ్ డౌన్. సో జీడిపి గ్రోత్ అనేది మనకి 8.2% ఉండేది వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు అది అలా స్లోగా 7% అయింది, తర్వాత 6% అయింది. నౌ లాస్ట్ మనకి 6 కూడా బిలో వచ్చేసింది. అంటే 5.8% మన జనవరి మార్చ్ క్వార్టర్ చూసుకుంటే జీడిపి గ్రోత్ కూడా బాగా తగ్గింది. సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, హౌ టు డూ దట్. ఇంకా ఈ ఎకానమీ స్లో డౌన్ అవ్వడం వల్ల వాళ్ళకి జిఎస్టీ కలెక్షన్స్ తగ్గిపోయాయండి. అంటే మనకి ఎకానమీ స్లో డౌన్ అయితే ట్యాక్స్లు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఇన్కమ్ ఉంటే కదా ట్యాక్స్ కడతారు. సో ఇన్కమ్సే మనకి కార్పొరేట్ ఇన్కమ్స్ అంతగా లేవు. అదేంటి లైక్ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ హ్యావింగ్ సర్ప్లస్ ఇన్కమ్
అవి లేకపోయినప్పుడు మీకు కలెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో వాళ్ళు జిఎస్టీ కలెక్షన్స్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 1 lakh crore అబౌవ్ పర్ ఎవ్రీ మంత్ అనేది దాంట్లో కూడా మనం రిడక్షన్ చూసాము. సో వాళ్ళు ఇంకేంటంటే లైక్ హౌ టు, సో ఎప్పుడైతే వాళ్ళు ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ మనకి ఇంటర్మ్ బడ్జెట్లో వాళ్ళు ఆల్రెడీ ఈ జిఎస్టీ కలెక్షన్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలా రిఫార్మ్స్, సబ్సిడీస్ ఇవ్వడము, స్కీమ్స్ ఇవ్వడము అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నంతగా ఈ ట్యాక్సెస్ ఎప్పుడైతే కలెక్షన్ రాలేదో వాళ్ళు పెట్టుకున్న ఈ ఎక్స్పెండిచర్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో హౌ టు గెట్ దట్ అనేది వాళ్ళు ఇప్పుడు ఆ రీజిగ్లో పడ్డారండి. సో దానివల్ల మనం కొత్తగా చూసాము ఈరోజు పెట్రోల్ సెస్ అంట 1 rupee per liter. సో దట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ రియల్లీ సర్ప్రైజింగ్. ఇప్పటికే పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఏ కంట్రీలో లేనట్టుగా మనకి ట్యాక్సెస్ అవి ఉంటున్నాయి. సో ఇంకా అంటే మళ్ళీ అగైన్ దే హ్యావ్ లెవీడ్ 1 లీటర్కి 1 rupee సెస్ అనేది పెట్టేశారు. ఇంకా అలా కాకుండా ఇంకా రిచ్ పీపుల్ మీద అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ వేశారు. అండ్ అంటే ట్యాక్సెస్ ఎక్కడి నుంచి ఇంకా కలెక్షన్ చేసుకుందాము, ఇంకా ఏ ఏరియాస్ నుంచి మనకి ట్యాక్సెస్ అనేవి మాపప్ అవుతాయి అనే దాని మీదే కనిపించిందండి. ఇంకా వాళ్ళు ఇచ్చినవి కొన్ని సాప్స్ ఉన్నాయి, అంటే లైక్ కార్పొరేట్ ట్యాక్సెస్ అది ఆల్రెడీ ఇంటర్మ్ బడ్జెట్లోనే వాళ్ళు 30% నుంచి 25%కి తగ్గించారు. బట్ ఓన్లీ 250 crores టర్న్ ఓవర్ ఉన్న బిజినెసెస్కి చేశారా, అది ఇప్పుడు అనదర్ 400 crores ఉన్న బిజినెసెస్కి యాడ్ చేశారండి. సో దే నథింగ్ హ్యాస్ డన్ కంపేర్ టు ఇది. ఎలా ఉందంటే ఇంటర్మ్ బడ్జెట్కి అది కొంచెం ఎక్స్టెన్షన్ లాగే ఉంది కానీ బట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇంత ఛాలెంజింగ్ ఉన్న ఎకానమీ, అంటే వీఆర్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్. ఒకవైపు ఎకానమీ స్లో డౌన్, ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండడము, అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఉండడం, రూరల్లో లైక్ వాళ్ళకి కన్సంప్షన్ తగ్గడం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దే డూ సంథింగ్ వెరీ బోల్డ్ రిఫార్మ్స్తో ఏమైనా వస్తారనుకుంటే బట్ వీ హ్యావెంట్ సీన్ మచ్ చేంజెస్ ఎక్సెప్ట్ ఇన్ ఏదో లైక్ ఎలక్ట్రిక్ కార్స్ మీద. ఇంకా అది మనకి అసలు ఇంకా రాని కూడా రాలేదు, దానికి ఆల్రెడీ వాళ్ళు 1.5 lakh మీరు ఏదైనా లోన్ తీసుకుంటే కారే ఇంకా రాలేదు కరెక్ట్ గా కంప్లీట్ గా. సో దానికి అప్పుడే ఇంకా దానికి లోన్ ఎగ్జంప్షన్స్ అని చెప్పేసి మీరు కార్ కొనుక్కోండి, దాని మీద లోన్ ఏదైతే మీరు తీసుకున్నారో దానికి 1.5 lakhs మేము తగ్గిస్తాము అని చెప్పడం. సో దీస్ ఆర్ ఆల్ లైక్ సమ్ ఎగ్జంప్షన్స్ విచ్ మే నాట్ సీన్ వెరీ అంటే మీ బడ్జెట్లో ఇమీడియట్గా అయితే కనపడదు, అది నాకు తగ్గింది, నాకు ఒక రకమైన బెనిఫిట్ వచ్చింది అనేది కనపడదు. ఒకటి ఇంట్రెస్ట్ ఒకటి కొంచెం అంటే హోమ్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సెక్షన్ 24 ప్రకారం ముందు 2 lakhs ఉండేదండి, 45 lakhs కాకపోతే గృహ లోన్ అవునండి. మళ్ళీ అదేం చేశారంటే మొత్తం కలిపి అది 2 lakhs ఉండేది, అది 3.5 lakhs చేశారు, 1.5 lakh ఇంక్రీజ్ చేసి. అదొకటి కొంచెం రిలీఫ్ గా కనిపిస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ 5 lakhs అనేది ఎప్పటి నుంచో లైక్ లాస్ట్ ఇంటర్మ్ బడ్జెట్ లోనే చెప్పారు 5 lakhs మీకు ఇన్కమ్ ఉంటే యూ నీడ్ నాట్ టు పే ఎనీ ట్యాక్స్ అని, అదే జస్ట్ కంటిన్యూ చేశారండి. సో దేర్ ఇస్ నో మచ్ రిఫార్మ్స్ దట్ వీ హ్యాడ్. అంటే 45 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటే 3.5 లక్షలు, నార్మల్ గా గృహ రుణం ఏదైనా తీసుకుంటే 1,00,000 వరకు రాయితీ ఇస్తామని అయితే. అవునండి, అవును. రైట్ సుబ్బరాజు గారు, ఈ బడ్జెట్ చూస్తుంటే ఒక మహిళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు తొలిసారిగా లేడీగా. అయితే ఈ బడ్జెట్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నాము, పెద్దపీట వేసామని కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ వరకు ఒక్కొక్క మహిళకి 5,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ముద్రా లోన్ ప్రకారం 1 lakh డ్వాక్రా మహిళలకి 5,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్. అలాగే రుణాల విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క మహిళకు ముద్రా లోన్లో నుంచి 1,00,000 రూపాయల వరకు ఇస్తామన్నారు. ఏమంటారు ఈ బడ్జెట్ గురించి? ఓవరాల్గా బడ్జెట్ మేడం దాంతో నేను ఏకీభవిస్తున్నానండి. మొదటగా ఒక స్త్రీ మహిళ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం అందరూ మనమే అభినందనలు తెలుపుకోవాలి. భారతదేశంలో దాదాపుగా మహిళలు అన్ని ప్రధాన పదవులు అలంకరించారు. ప్రెసిడెంట్గా చేశారు, ప్రైమ్ మినిస్టర్గా చేశారు, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో లోక్సభ స్పీకర్లు ఇట్లా ప్రధానమైన అన్ని పాత్రలు. సో మహిళా సాధికారతకి ఇది ఒక చక్కటి ఉదాహరణ. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కాస్త అనారోగ్యంగానే ఉందండి, అంటే స్లో డౌన్. మనం ఎక్కడో 8% జీడిపి గ్రోత్ రేట్ నుంచి ఇట్లా కుంటున్నాము. అదే వాటి క్లియర్గా రోడ్డు మీద కనబడే ఉదాహరణలే 2 వీలర్స్ 2 బైక్స్ యొక్క సేల్స్ పడిపోయినాయి. అట్లాగే వాళ్ళు ఫిబ్రవరిలో ఇంటీరియం బడ్జెట్లో పెట్టిన ట్యాక్స్ ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళు ఇంత ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ అవుతుందని ఊహించిన అంచనాలకు కూడా వాళ్ళు చేరలేకపోయారు. సో ఈ పరిస్థితిలో
తాజాగా కాస్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మానిటరీ పాలసీ అని ప్రతి సంవత్సరం మధ్యలో 6 monthsకి ఒకసారి ఒక ద్రవ్య విధానాన్ని, అంటే వడ్డీ రేట్లు, ప్రజల నుంచి తీసుకునే వడ్డీ రేటు కానీ వాళ్ళు రుణాలు ఇచ్చే వడ్డీ రేట్లకు ఒక స్థూలమైన ఒక ఇది పెడతారు. దాన్ని మానిటరీ పాలసీ అంటే ఆ పాలసీలో కొద్దిగా ఈజ్ అవుట్ చేశారు. అంటే ఏంటి, చిన్న మధ్య తరహా పరిశ్రమకి కాకుండా ఓవరాల్గా పరిశ్రమలు అందరికీ తక్కువ రుణాలు 0.25% అంటే పావలా తక్కువ వడ్డీ రేటుతోటి మన ఫైనాన్స్ ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ అనౌన్స్ చేశారు. సరే, దీనికి ఇప్పుడు ఉన్న మన ఆర్థిక మంత్రి గారికి ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి. ఆవిడ ఫ్రీగా చేయటానికి కూడా చాలా చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయి. FRBM యాక్ట్ అని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని, అంటే బడ్జెట్లోకి ఒక పరిధిలో ఒక చట్టం చుట్టూ ఒక కంచె లాంటిది ఏర్పాటు చేస్తారు, దాంట్లోనే వాళ్ళు ప్లే చేయగలుగుతారు. దీంట్లో ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటంటే కొత్తగా ట్యాక్సులు వేయటానికి లేవు. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్సులు లేవు, అట్లానే అప్పులు చేయలేరు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంతకుముందు వచ్చినంతగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. అంటే 3 వైపున మనకి చక్రబంధంలో ఇరుక్కున్నాం. ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి, వీళ్ళే చేయాలి, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి. సరే, మళ్ళీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలంటే దాంట్లో బడ్జెటరీ ప్రావిషన్ ఉండాలి. అయితే బారోయింగ్స్, దానికి మళ్ళీ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, FRBM మన రెగ్యులేషన్, అంటే కొన్ని చట్టాలు ఆర్థిక మంత్రి ఎంత పడితే అంత స్వేచ్ఛగా బయట నుంచి అప్పులు చేసేదానికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇంత జీడిపిలో ఇంత % వరకు అప్పులు చేయొచ్చు అని ఉంటున్నాను. దానివల్ల ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ వేసినా భరాయించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరంటే మన GST రేట్లు ప్రపంచంలోనే చాలా ఎక్కువ అంటే 4-5 అంచెలు ఉన్నాయండి. ఇన్ని అంచెల రేట్లు ఉన్నాయి లేవు, ఇంత హై రేట్లు కూడా లేవు. ఉదాహరణకి మన 2 వీలర్స్ బైక్ మీద 25% ఎంతో, అందుకనే వాటి అమ్మకాలు పడినాయి అని అసోసియేషన్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గొడవ చేస్తూ ఉంటారు మాకు పెరగాలంటే. సో ట్యాక్సులు ఇంకెందుకంటే పెంచలేరు. సో ఈ 3 వాటి పరిస్థితిలో ఒకవైపున 3 కట్టేసి ఉన్నాయి. మన ఇంట్లో సేమ్ మన పరిస్థితే. మన ఇంట్లో ఆడవాళ్ళు ఇది బడ్జెటరీ మేనేజ్మెంట్ ఆడవాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్య అప్పు చేయకూడదు, బయట నుంచి ఆదాయం పెరగదు, ఇంకా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు కొన్ని మరి నాకెందుకో మేడం చెప్పిన దాంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఒక క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా, డైనమిక్గా, డేరింగ్గా కొత్త ఆలోచనలు చేసే ప్రయత్నం కానీ, ఆ వైపుగా దృష్టి పెట్టిన ప్రమాదాలు కానీ ఇక్కడెక్కడ కనపట్లా. చాలా జాగ్రత్తగా పొద్దుగా ఇంతకు ముందు ఉన్నట్లు కొద్దిగా అదనంగా వేస్తూ, మన అమ్మగారుని మనం అడుగుతాం, లాస్ట్ ఇయర్ నువ్వు నాకు ఎంతో పాకెట్ మనీ ఇచ్చేవాడు అని మారిపోయినాయి కొద్దిగా, అంటే కొద్దిగా ఒక 50 పైసలు పెంచి. చూస్తే రైల్వే శాఖలో అయితే దానికోసం అయితే ఇప్పటివరకు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో అయితే రైల్వేకి లాస్ట్ ఇయర్ 1.5 lakhs crores 1.5 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 1.6 లక్షల కోట్లు. సహజమైన ద్రవ్యోల్బణం అనే రూపాయి విలువ పడిపోతూ ఉండడం ప్రతి సంవత్సరం, దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అంటే 100 రూపాయలు పట్టుకెళ్తే మార్కెట్లో గత సంవత్సరంలో వచ్చిన సరుకులు ఈసారి రాదు ఆ ద్రవ్యోల్బణం వల్ల. అందుకని అది పెంచాల్సిందే, పెంచకపోతే అక్కడికంటే వెనక్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు మీరు చెప్పిన 1,60,000 కోట్లు ఏదో కోట్లు అవి యథాతథంగా మనం ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటే అక్కడే ఉంటాం కదండి. ఆ ట్రెడ్మిల్ లాంటిది. అంటే సమాజం అది మారినది కాదండి, ట్రెడ్మిల్ మీద నడకలాంటిది. అది మారింది అనుకోకుండా, అది పెంచకపోతే అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటిలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ కొంత మామూలుగా కూడా నేషనల్, ఇంటర్నేషనల్, పర్టికులర్ నేషనల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలీస్ చూసినా వాళ్ళు ఎడిటోరియల్ ఇన్పుట్స్లో, ఎడిట్ పేజీలో రాస్తూ ఉంటారు. ఈ చర్యలు తీసుకోవచ్చు, ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ మార్గాలు ఎంచుకోవచ్చు, ఇవి చేయొచ్చు, అవి చేయొచ్చు. అవి చూసినా ఈ పాటికి కొంత డైనమిక్గా చేసుకుని. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ఈసారి ఇచ్చిన మ్యాండేట్ మామూలు మ్యాండేట్ కాదండి, మామూలు మ్యాండేట్ కాదు. 3 వాటిలో యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకించారు, దేశం ఎక్రాస్ ది కంట్రీ ఇచ్చారు. 3వది ఏంటంటే కులాలకి, ప్రాంతాలకి, వీటికి అతీతంగా, అంటే మతానికి అనేది నేను చెప్పలేను కానీ కులానికి, ప్రాంతానికి అతీతంగా మ్యాండేట్ ఇచ్చారు. చాలా బోల్డ్. డిస్పైట్ ఆఫ్ డిమానిటైజేషన్ లాంటిది, ఒకేసారి సడన్ GST లాంటి ఎఫెక్ట్స్ని, ఆ పెయిన్స్ని తట్టుకునే వాటిని మర్చిపోయి ఇంత మంచి మ్యాండేట్ ఇచ్చినప్పుడు దే షుడ్ ఆల్సో రైజ్ టు ది అకేషన్. ఎందుకంటే 1991లో PV నరసింహరావు గారు చాలా సంకట స్థితిలో మొదలుపెట్టిన యొక్క
ఆ సంస్కరణల యొక్క కెపాసిటీ అంటే దాని అయిపోయిందండి, దాని ఆయిల్ అయిపోయింది, మొత్తం కన్జ్యూమ్ అయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ న్యూ ఫేస్ డైనమిజం తీసుకురావాలి ఎకానమీలోకి. దానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కూడా. అది నేను ఇందాకని చెప్పినట్టుగా ఏ మెయిన్ లైన్ డైలీస్ ఇంగ్లీష్ వాటిల్లో ఫైనాన్షియల్ పేపర్స్లో వాళ్ళు ఇస్తున్నారు పాసిబుల్ ఆప్షన్స్ ఏంటి, మరి ఎందుకో ఏంటో చేయలే. ఉదాహరణకి ప్రైవేట్ ఇప్పుడు కొన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కొన్ని వాటిని ప్రైవేటైజేషన్ చేయొచ్చు. ఎయిర్ ఇండియా అది ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. డిస్ఇన్వెస్ట్మెంట్ దే హావ్ మేడ్ 1,05,000 crores డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారండి. ఎయిర్ ఇండియా ఎప్పుడుకో సేల్ కి పెట్టారండి, కానీ ఎవరు టేకర్స్ లేరు. సో దట్స్ వాట్ వాళ్ళు ఎప్పుడు ఎయిర్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇంటూ 55,000 crores డెట్ లో ఎప్పుడు ఉందండి. సో చాలా వరకు పిఎస్యు బ్యాంక్స్ కూడా చాలా వరకు డెట్స్ లో ఉన్నాయి. వాటికి ఇప్పుడు మళ్ళీ కూడా ఇన్ఫ్యూజ్ అరౌండ్ 70,000 crores ని మళ్ళీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటే ఆప్షన్, ఇంకా మనీ లేదు ఇప్పుడు. కలెక్షన్స్ చాలా ఉన్నాయి, అది ఒకటి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అయితే అఫ్ కోర్స్ ప్రైవేట్ సెక్టర్ ఇది తగ్గిపోయింది. ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్ పుష్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ కూడా తగ్గినాయి. సో అది ఒకటి, ఏది డిస్ఇన్వెస్ట్మెంట్ ఎయిర్ ఇండియా లాంటిది అర్జెంట్ టికెట్. ఇకపోతే మనము ఇప్పుడు యుఎస్ చైనా ట్రేడ్ వార్ జరుగుతుంది టారిఫ్ విషయాల్లో. ఆ ట్రేడ్ వార్ని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే మన జిఎస్టీ కానీ లేదా మొత్తం ట్యాక్స్ యొక్క రిఫార్మ్, ట్యాక్స్ స్ట్రక్చర్స్ని తగ్గించడం, ట్యాక్స్ని ఇంటర్నేషనల్ గ్లోబల్లీ కాంపిటేటివ్ చేయటం, ఇట్లా చేస్తే సెంటిమెంట్, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎయిర్ ఇండియా కూడా సెంటిమెంట్ ఇష్యూ. అంటే ఇట్ గివ్స్ అస్ ఎ పుష్. ఇప్పుడు ఇవాళ అన్ని పడిపోయినాయి స్టాక్ మార్కెట్లు, అంతా రెండు లింక్ ఉంటాయండి, సెంటిమెంట్ వర్సెస్ కాన్ఫిడెన్స్. మీకు వెనకాల ఉందని చెప్తే అదొక ధైర్యం దమ్ము. సో ఇట్లా ట్యాక్స్ రిఫార్మ్స్, ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా ఒక క్లారిటీ దానికి సంబంధించిన ఒక 5 year, అంటే ఇంతని కాకపోయినా ఒక దృశ్యమానం చేయటం, అంటే విజిబిలిటీ, ఒక రోడ్ మ్యాప్, ఎగ్జాక్ట్లీ ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఇవ్వటం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్కి, స్మాల్ అండ్ మీడియం సెక్టర్ కూడా వాళ్ళు ఇచ్చింది చాలా అన్యాయమైన ఇది. అదే జస్ట్ వాటర్ లాంటిది, ఈవెన్ ఫుడ్ కూడా కాదు, టిఫిన్ కూడా కాదు. 350 కోట్లు ఎంతో ఇచ్చారు కదా, అది ఒక విధమైన. ఎందుకంటే తత్మా కంట్రీస్లో ఏ మేజర్ కంట్రీస్లో లాస్ట్ 40-50 టాప్ కంట్రీస్ ఏది చూసినా ఎస్ఎంఈస్ వాళ్ళ జీడిపిలో కానీ ఎక్స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఓవరాల్ అవుట్పుట్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ అరౌండ్ 50% ప్లస్ ఉంటాయండి అన్ని సెక్టర్స్లో. అంటే ఎక్స్పోర్ట్స్లో 50% ప్లస్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్లో 50% ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ జీడిపిలో కూడా మేజర్ స్టేక్ ఉంటుంది దానికి. మన ఇండియాలోకి వచ్చి అన్ని ఇట్లో తక్కువే. అదొక్కటే మనకు అవకాశం ఉన్నది. ఆ చిన్న వ్యాపారులకి 59 నిమిషాల్లో కూడా లోన్ వచ్చేటట్టు అది తెలుసండి. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టింది కదా, గత 2-3 సంవత్సరాల నుంచి ఉన్నది. 1 crore లోన్ వరకు ఉన్నది, కానీ ఎవరికి అందుతుంది అది? ఇప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు వెళ్తుంది, అది నిజంగా కరెక్ట్ గా ఎవరికైతే హెల్ప్ కావాలో, ఎవరైతే నిజంగా స్ట్రాటజికల్ గా బిజినెస్ ని తీసుకెళ్లాలో వాళ్ళకి వెళ్తుందా లేదా, టైం కి వెళ్తుందా లేదా. అలా ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో మీరు ఎన్నన్నా మేము లోన్స్ ఇస్తున్నాము, మేము రెడ్యూస్ చేస్తున్నాము, రిడక్షన్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్లు తక్కువ ఇస్తున్నాను. ఇప్పుడు మహిళలకే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి 1 lakh ఇస్తామంటున్నారు, ముద్రా లోన్ 1 lakh ఇస్తున్నారనండి. అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి మేము ఉమెన్ అదే నారాయణి లైక్ దే హ్యావ్ అడ్రస్డ్ నారీ టు నారాయణిని చేస్తాము. సో వీఆర్ గివింగ్ 5,000 ఓడి ఇచ్చేస్తున్నాము అక్రాస్ ఆల్ ఎస్జిహెచ్ గ్రూప్స్ అండ్ 1 lakh ఏమో మీకు ఇమీడియట్ గా లోన్ ప్రతి ఒక్కరికి, ప్రతి మెంబర్ కి అక్రాస్ ఆల్ ఎస్జిహెచ్ గ్రూప్స్ కి 1 lakh ఇస్తామని చెప్తున్నారు. బట్ నిజంగా అది ఎవరికి వెళ్తోంది, ఆ అమౌంట్ అనేది ఎవరికి వెళ్తుంది, ఆ కరెక్ట్ పర్సన్ కి వెళ్తుందా లేదా అనే అకౌంటబిలిటీ ఏదండి. ఇస్తున్నాము బట్ ఎవరు తీసుకుంటున్నారు, ఎవరికి వెళ్తున్నాయి, అదే కరెక్ట్ పర్సన్. ఎగ్జిక్యూషన్ లో అది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చూసుకోవాలి. చెప్పాలంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే స్త్రీని ఏదైనా ఒకటి పెట్టారండి. అక్కడ మొబైల్లో అప్లై చేస్తే లోను అప్పట్లోనే 70,000 within 24 hours ఇంటికి వచ్చి డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు. స్త్రీనిది గవర్నమెంట్దే. ఈ 5,000 అన్నారు కదా, మన రైతులు అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో పాయింట్ ఏంటంటే కొన్ని నిజాలు భయంకరంగా ఉంటాయి. స్టార్టప్ నేషన్ అని, స్టార్టప్ ఇండియా, స్టార్టప్ అది ఇది అన్నారు కదండి. దేశం మొత్తంలో 1000 మంది పాపం స్టార్టప్స్ గురించి స్టార్ట్ కొత్తగా పేరు మార్చారు సార్, స్టాండప్ ఇండియా. అది అలాగే అది ఉందండి. స్టాండప్ వేరు, ఇది 1 crore లోన్ గురించి CST ఏదో అది వేరు.
రెండు ప్రోగ్రామ్స్ అట్లానే ఉన్నాయి. స్టార్టప్ ఇండియాకి దేశంలో సుమారు ఒక లాస్ట్ టైం 4 yearsలోనో 5 yearsలోనో అరౌండ్ ఫ్యూ ల్యాక్స్ పీపుల్ అప్లై చేశారు మమ్మల్ని కన్సిడర్ చేయండి స్టార్టప్ కానీ. అది 0.0001% వాళ్ళని మాత్రమే తీసుకున్నారండి. 1,00,000 మంది దేశంలో అప్లై చేస్తే 100 మంది దాదాపుగా 100 మందినే స్టార్టప్స్గా గుర్తించారు వాళ్ళు. అర్థమైందండి మీకు ఏంటి? ఇంకా అప్పుడు బయటకేమో ఈ 1,00,000 మంది గురించి తెలియదు, ఈ 100 మందికి కూడా తెలియదు. పాపం చాలామంది వేరే వాళ్ళకి వచ్చిందేమో అని ఎవరికాల మనకు రాలేదేమో అంటే వేరే వాళ్ళకి వచ్చిందని మొత్తం దేశంలోనే కొన్ని 100 మందికి మాత్రమే స్టార్టప్గా గుర్తించారు. అది ఏమి కోట్లు ఇచ్చేది ఏం కాదు. అంటే ఇదంతా కూడా ఎట్లాంటిదంటే కోర్స్ ప్రచారం చేసుకోవటం తప్పలేదు, ఉద్దేశాలు మంచివే కావచ్చు, కానీ దాని రూల్స్ ఫ్రేమ్ వర్క్ కూడా బెటర్ గానే చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్లీ ద నంబర్ స్పీక్స్. Finally the numbers, how many jobs you have created, what is the GDP you have given. So finally we have to see the numbers. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న నంబర్స్ కూడా క్రెడిబిలిటీ లేదు. మీరు చెప్తున్న జీడిపి అది కరెక్ట్ కాదని చాలా మంది ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. సో వేర్ ఈస్ ద క్రెడిబిలిటీ, వేర్ ఈస్ ద నంబర్? సో అక్కడ అన్నిటికీ కనిపిస్తున్నాయి కదా, హైలైట్స్ ఆర్ గివింగ్ లైక్ వాట్ ఈస్ యువర్ ఫిజికల్ డెఫిసిట్, వాట్ ఈస్ యువర్ జీడిపి గ్రోత్, వాట్ ఈస్ యువర్ కార్ సేల్స్, ఎవ్రీథింగ్ ఈస్ స్పీకింగ్. సో మనం దాన్ని గ్రౌండ్ లెవెల్లో మనం దాన్ని కొట్టిపారేయలేం కదా, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అంటే. దాదాపుగా 40 ఏళ్లలో రివర్స్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ పెరగాల్సినంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగకపోగా అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం 40 సంవత్సరాల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అయితే దాంట్లో ఒక చిన్న రహస్యం కూడా ఉంది. మేడం చెప్పారు అసలు నంబర్స్ని ఎలా నమ్మాలని. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని గవర్నమెంట్దే ఈ మొత్తం ఎకానమీని, ఆర్థిక వ్యవస్థని, ఉపాధి కల్పనని, ఉద్యోగాలని, పరిశ్రమల అన్ని స్టాటిస్టిక్స్ వాళ్ళు కలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఆ రంగాల్లో జరుగుతున్న మార్పులు, అభివృద్ధి కానీ వెనకబడి అన్నీ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారండి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ మీద కూడా స్టాటిస్టిక్స్ రెడీ చేశారు. దాంట్లోనే దొరికిందండి 40 ఏళ్లలో ఉపాధి పెరగకపోగా. ఎందుకంటే భారతదేశం అతి తక్కువ దేశాల్లో ఎక్కువ మందిని ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్న అతి ఎక్కువ మంది ఉన్న తక్కువ దేశాల్లో మన నెంబర్ 1. అంటే కోట్ల మందే బయటకు వస్తారండి ఎవ్రీ ఇయర్. అంతమందిలో దానికి 10% కూడా ఉపాధి కల్పన లేదు. కానీ అది తగ్గిపోతాను. నేను ముందు ఒక 2-3 కోట్ల మంది బయటకు వస్తూ ఉంటే 15 లక్షల మందికి 20 లక్షల మందికి వచ్చేదండి సంవత్సరానికి ఉపాధి. ఇప్పుడు అది మైనస్. అయితే అది రాకుండా, ఆ స్టాటిస్టికల్ రిపోర్ట్ బయటికి రాకుండా ఆపేరండి. అంటే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి, అది ప్రింట్ చేయకపోతే పాప మా డైరెక్టర్ జనరల్ వాళ్ళు రిజైన్ చేశారు. రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. ఆ రిజిగ్నేషన్ ఏంటంటే మాకు ఉద్యోగం ఇచ్చి శాలరీకి పెట్టుకున్న పనిని మమ్మల్ని మేము న్యాయం చేయలేకపోయాం కాబట్టి. వాళ్ళు చేసిన న్యాయమే, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. రిపోర్ట్ ఇచ్చారు. ఏం చెప్పారు? 40 ఏళ్లలో తొలిసారిగా మనకు ఒక రివర్స్ ట్రెండ్ కనపడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అనేది ఆ రిపోర్టు. అది బయటకు వస్తే ఎన్నికలలో ఎక్కడ ఇబ్బంది అని చెప్పి అది బయటికి రాకుండా చూస్తే పాపం వాళ్ళు ఉద్యోగాలు మానేశారు. మా పనే ప్రపంచానికి తెలియజేయటం ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది అనేది. ఈ పనిని మేము చేయలేతున్నప్పుడు మా ఉద్యోగాలకు మేము న్యాయం చేయట్లేదు కాబట్టి మాకు ఏంటి వీళ్ళు చేసిన తప్పుకి నిజం చెప్పేవాళ్ళు ఉద్యోగాలు మానేయాల్సి వచ్చిందండి. అది అంకెలకు సంబంధించిన ఒక వాస్తవం. సో ఈ ఉపాధి కల్పనకు సంబంధించిన ఒక డ్రాస్టిక్ ఏదో మనం ఆశించిన మేరకు లేకపోయినా కనీసం దాన్ని ఏదో అంటారు అంటే కనీసం పరువు దక్కేటట్టుగా కూడా కనపట్లేదు ఈ బడ్జెట్. వాళ్ళు కొన్ని సెక్టార్స్ ని పెంచారండి. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంచెం బాగా ఈసారి ఫోకస్ చేశారండి. ఎలా అయినా ఈ గ్రోత్ ని పెంచాలి అంటే, మనకి ఎంప్లాయ్మెంట్ పెరగాలి అంటే, సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ సెక్టర్ దట్ దే ఆర్ టార్గెటింగ్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ మనకి బై 2022 మేము ఇన్ని హౌసెస్ బిల్డ్ చేస్తాము. సో వీఆర్ అలొకేటింగ్ ఆల్మోస్ట్ 1 lakh crores ఫర్ దిస్ హౌసింగ్ సెక్టార్ కి మేము ఇస్తాము అనేది వాళ్ళు చేశారండి. దట్ ఈస్ ఎ పుష్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు లాస్ట్ ఇంటర్మ్ బడ్జెట్ లో కూడా చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ యాజ్ అన్ ఇండస్ట్రీ.
వాళ్ళు కూడా అంటున్నారండి రియల్ ఎస్టేట్ని ఒక ఇండస్ట్రీగా ఎందుకు మీరు గుర్తించరు, సో రియల్ ఎస్టేట్ని కూడా ఒక ఇండస్ట్రీగా ఒక రెగ్యులేషన్ బాడీని పెట్టి దాన్ని కూడా ఒక సెక్టార్గా వాళ్ళు చేయాలి అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా వాళ్ళు దాని మీద వెళ్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ గివ్స్ మ్యాక్సిమం జాబ్స్ క్రియేట్ అవ్వాలి అంటే దీస్ ఆర్ ద ఓన్లీ సెక్టార్స్. అంటే మనకి సర్వీస్ సెక్టార్లో ఎంత గ్రోత్ అయినా అండి దాన్ని ఏమంటారంటే మీకు అక్కడ గ్రోత్ నంబర్స్లో కనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఈవెన్ దో యూ గెట్ 10% ఆఫ్ గ్రోత్ బట్ దెర్ ఇస్ నో మచ్ జాబ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్. కొన్ని సెక్టార్స్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే కనిపిస్తుంది కానీ జాబ్స్ మాత్రం దానికి తగ్గట్టుగా ఈక్వలెంట్గా క్రియేట్ అవ్వవు. ఎగ్జాంపుల్ సర్వీస్ ఇండస్ట్రీ. అలా కాకుండా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిల్లో కానీ వెళ్తే హౌ మచ్ గ్రోత్ యూ ఆర్ సీయింగ్ ఈక్వలెంట్ జాబ్స్ విల్ బి ప్రొడ్యూస్. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దీని మీద ఎక్కువగా వాళ్ళు చూస్తున్నారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అందుకని ఇప్పుడు హోమ్ లోన్స్ మీద మీరు అందరూ హౌసింగ్ మీద ఎక్కువగా వాళ్ళు పెట్టడం, మేము ఇన్ని ఇల్లులు కడతాం బై 2022 ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ హోమ్. దట్ ఈస్ అందరికి ఇల్లు ఉండాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరికి బై 2022 ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది అనే నినాదంతో రావడం కానీ, లేకపోతే ఈ డెవలపర్స్ కి ఎవరైతే ఈ ఇల్లులు కడతారో ఆ డెవలపర్స్ కి కొన్ని షాప్స్ ఇవ్వడము, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడము, తర్వాత ఇల్లు ఎవరైతే కొంటారో లైక్ 1.5 lakh ఎక్స్ట్రా వాళ్ళకి గృహ రుణాలు తీసుకోండి అంటే ఎంకరేజింగ్ అనమాట టు ద డెవలపర్స్ and from the people who are buying the houses, and the government also pushing some kind of expenditure infrastructure మీదే వాళ్ళు బాగా అంటే వాళ్ళ ఫోకస్ అంతా దీని మీదే కనిపిస్తుందండి, ఈ సెక్టార్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ దీని మీద కూడా వాళ్ళు బాగా ఈ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. దాని మీద వాళ్ళకి ఎవరైతే ఉజ్వల యోజన కింద కూడా 35 కోట్ల LED బల్బును కూడా పంపిణీ చేస్తాం, దీని వల్ల 18,341 సేవింగ్ ఆదాయం అవుతుందని చెప్పారండి. సో అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే మౌలిక సదుపాయాల మీద బాగా వాళ్ళు ఫోకస్ చేశారండి. లైక్ వాటర్ మేనేజ్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేయడము, హౌసెస్, ఎడ్యుకేషన్, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ని బాగా వాళ్ళు విద్యా సంస్థలకి బడ్జెట్ లో 400 కోట్లు ఎందుకంటే స్కిల్ ఓరియంటెడ్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ కారణము మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ లో స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే దాన్ని సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం కానీ, లేకపోతే స్కిల్ ఓరియంటెడ్ విధానం మనకి ఎడ్యుకేషన్ లో లేకపోవడం వల్ల మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని ఫేస్ చేస్తున్నాము అనేది గుర్తించి ఇంకొంచెం స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అలాగే ఎవరైతే విదేశీ విద్యార్థులు వాళ్ళకి మన దేశంలో చదువుకునే హైయర్ ఎడ్యుకేషన్ ని ఒక టాప్ అంటే వరల్డ్ లోనే టాప్ 100 కాలేజెస్ 200 కాలేజెస్లో మన కాలేజెస్ ఉండాలి. మన ఎడ్యుకేషన్ లెవెల్ అంటే మనం ఎంతవరకు అక్కడ చదువుకోవడం కాదు, వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచాలి అని చెప్పి ఎడ్యుకేషన్ మీద కూడా వాళ్ళు బాగా ఫోకస్ చేశారండి. అండ్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు ఖేలో ఇండియా అని చెప్పేసి స్పోర్ట్స్ మీద చేశారు. తర్వాత ఇంకా ఎనీహౌ వీ నో స్వచ్ఛ భారత్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, దానికి కూడా ఎలకేషన్స్ చేశారు. అండ్ సోలార్ ఎనర్జీ మీద కూడా సోలార్ స్టవ్స్ ఎస్పెషల్లీ ఈసారి వాళ్ళు సోలార్ స్టవ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ లివింగ్ లైక్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అదే మౌలిక సదుపాయాలు అంటారు కదా, దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. రైట్ సుబ్బరాజు గారు, అయితే కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని కూడా ఉన్నత విద్యా కమిషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈ సంవత్సరం బడ్జెట్లో అయితే 400 కోట్లు విద్యా సంస్థలకు కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇదంతా ఉందో ఇది అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా కూడా విద్యార్థులకు నిధులు పంపిణీ జరుగుతుందని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా ఈ కొత్త విద్యా ఇప్పుడు ఇది 3వసారి అండి నూతన విద్యా విధానం అనే తీసుకురావడం. మధ్యలో ఒకసారి పివి గారు, రాజీవ్ గాంధీ గారు ఏదో మనకి మన భారతదేశ విద్యా విధానంలో ఒక 2 విభిన్నమైన పాఠశాలలు ఉంటాయి. ఒకటి మనమే ప్రపంచంలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో టాప్ కంపెనీస్లో మన వాళ్ళు ఆల్మోస్ట్ CEO లెవెల్లో చాలామంది ఉన్నారు, అట్లా వెలుగుతున్నారు, IITs బాగానే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ అట్ ది సేమ్ టైం మనకు గ్లోబల్ IP అంటే ఇన్నోవేషన్స్లో మన ఓన్ ప్రోడక్ట్స్, మనకి ఇక్కడ మనం వాడుతున్న ఏ ప్రోడక్ట్ కూడా ఇండియన్ ప్రోడక్ట్ ఉండదు. అయితే దీనికి కారణం ఏంటంటే మన యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో అసలు ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్, నేషనల్ ఎపిటైట్ లేదు ఇన్నోవేషన్కి. అంటే మనం వీ డోంట్ ఫీల్ అషేమ్డ్ టు నాట్ యూజ్ అదర్స్ ప్రోడక్ట్స్. సో ఈ విద్యా విధానంలో చేంజ్ సరిపోదండి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే దానికి కొంత ఒక రియలిస్టిక్ అప్రోచ్ టు ది గ్లోబల్. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు ఎట్లాంటి స్కిల్ సెట్ గ్యాప్స్ ఉన్నాయి అనేది. మనము చూస్తే అర్థమైంది కదండి, మనం ఏం ప్రొడ్యూస్ చేయము, మనం ఓన్లీ కన్జ్యూమ్ చేస్తాం విదేశీ ప్రోడక్ట్లు అన్నిటిని. సో ఈ విద్యా విధానాలు ఇవన్నీ నాకెందుకో పెద్దగా వీళ్ళ రూట్ని అడ్రస్ చేయకుండా భారతదేశపు
టాప్ ఏ ఇన్స్టిట్యూషన్ కూడా టాప్ 200 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో అత్యుత్తమ విద్యా సంస్థల్లో మనం లేవు. కానీ మనం జనాభాలో 15% దాటి ఉన్నాం. మనం భూభాగంలో దాదాపుగా 14% ఎంతో ఉన్నాం. కానీ మనం టాప్ 100లో లేము, టాప్ 200లో కూడా లేము. మన యూనివర్సిటీస్ ఏవి ఎవరో సిగ్గుపడ్డు, యూజీసీస్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవరో సిగ్గుపడరు దీనికి. ఏ యూనివర్సిటీ వచ్చినా చాలా గొప్ప ఎడ్యుకేషన్ అని మనం చెప్తూ ఉంటాం. మన సిలబస్ మంది కాదు, మన పాఠ్యపుస్తకాలు కానీ మన అంతా విదేశాల నుంచి. తప్పులేదు, అవి తీసుకోవాలి, నాలెడ్జ్ హ్యాస్ టు బి టేకెన్. కానీ ఇక్కడ ఒక రీసెర్చ్ మైండ్ సెట్ యాటిట్యూడ్ చేంజ్ కొత్త ఏమన్నా మనమే ఓన్గా ప్రతిదీ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మీ స్టూడియోలో ఇట్లా తిరిగి చూస్తే వెరీ ఫ్యూ, ఓన్లీ 1% ఆఫ్ ది వాల్యూ, మొత్తం టోటల్ కాస్ట్లో 1% ఆఫ్ వాల్యూ ఇండియన్ వాల్యూ ఉండొచ్చు, ఏదైనా అక్కడక్కడ బల్బులు లాంటి తత్మంతా. సో విద్యా విధానం అనేది దాన్ని నో చేంజ్ ఈజ్ సఫిషియంట్, ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్కేమో మన వాళ్ళు మైండ్ చిన్న మైండ్ వాళ్ళకి చిన్నగానే ఆలోచిస్తారు, అదే చేయగలుగుతారు. స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, స్కిల్ ఇస్ నాట్ సఫిషియంట్ అండి. ఐపీ ఇక్కడ మేడం ఏందో ఒక మాట చెప్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, మౌలిక రంగాలు. అవేంటండి, రోడ్లు, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, అవి గ్లోబల్ చైనాతో కాంపిటీషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు అవసరమే. అదే పర్మనెంట్ కాదు. చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్స్ అనే చిన్న నగరాల్లో కూడా ఎయిర్పోర్ట్స్ కూడా అన్ని నగరాల్లో అవన్నీ ఎట్లాంటిదంటే మనకి కాంపిటేటివ్నెస్ పెరగకుండా మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఇప్పుడు ఉదాహరణకు మన ఎక్స్పోర్ట్ జీడిపిలో మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చూస్తే ఏడుపు వస్తుంది. మనం వీ ఇంపోర్ట్ మోర్ దెన్ వీ ఎక్స్పోర్ట్. మన ఎక్స్పోర్ట్స్ లో కూడా 80% మళ్ళీ ఐటీఏ అండి, సాఫ్ట్వేర్, సర్వీస్ ఓరియంటెడ్. సో మనం ఏ ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయం. సో ఈ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ ఎందుకు, టు కనెక్ట్ విత్ గ్లోబల్ మార్కెట్స్, చైనాతో పోటీ పట్టడానికి. యాక్చువల్ ఇక్కడ ఇండస్ట్రీయే అంత కాంపిటేటివ్ స్పిరిట్లో లేనప్పుడు మన ఇండస్ట్రీ ఓన్లీ లక్కీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చి అంత హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు సెటప్ ది స్టూడియో. అయితే మీ కెమెరా కాస్ట్ ఎందుకంటే ఎక్కువ అయ్యేది. ఎందుకు, మనకి ఫారిన్ కరెన్సీ నిల్వలు ఉంటేనే మాత్రం కరెన్సీ టు కరెన్సీలో. సో మనం ఏది మాట్లాడుకోవాలన్నా ఫండమెంటల్స్లోకి వెళ్తే చాలా భయంకరంగా ఉంటాయి వాస్తవాలు. ఎట్లా ఉంటాయంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పెట్టారు, కొన్ని కోట్లు, ఏదో ఈ కోట్లలో, లక్షల కోట్లలో యాక్చువల్గా అవి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క కాంపిటేటివ్నెస్ పెంచి, వాళ్ళకి రీసెర్చ్ ఓరియంటేషన్ పెంచి, మన రీసెర్చ్ ఆర్గనైజేషన్ పెంచి, మన ఓన్ ఐపీ క్రియేట్ చేస్తే కానీ మనం ఎక్స్పోర్ట్స్కి వెళ్ళలేము. ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేస్తాము, అలాగే పరిశోధనలకు కొత్త ఆవిష్కరణలు ఉన్నాయండి బాబు. ఇవన్నీ డ్రామాలు, మేకప్లు, ఎంత మన హైదరాబాద్ లో ఇక్కడ మీరు ఇక్కడి నుంచి ఎటు వెళ్ళినా ప్రతి 10 కిలోమీటర్లకి 10 అది కూడా చాలా లిమిటెడ్. ఇక్కడ ఎటుకు వెళ్ళినా 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు ఒక 5-10 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ ఏది పనిచేయదు. మనం వాడే వరి కాడి నుంచి మనం తినే ప్రతిదీ విదేశాల నుంచి, ఆ రీసెర్చ్ విదేశాల్లో జరుగుద్దండి. మనం నాటకాలు ఆడతాం అంతే. ఈవెన్ మొబైల్ కూడా ఇప్పుడు మనం ఇండియన్ మొబైల్ ఎవరు వాడుతున్నాం, మనం వాడటం కాదు, మన కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ ఏం లేవు. సో ఇక్కడ ఎక్కువగా కాదు, చాలా బర్గర్లు, మన ఫ్యాషన్, మన లైఫ్ స్టైల్ అన్ని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉన్నదో అది అవసరం కంపీట్ చేయడానికి. ఒక ట్రేడ్కి అంటే ఒక వస్తువు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళే ఖర్చు తప్పితే మనము బెటర్గా మంచి ఎకానమీ డెవలప్ అవ్వాలి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఎందుకంటే మీకు రోడ్డు ఉంటే సరిపోదండి, ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. మీ ఊర్లో పంట పడితే రోడ్డు అవసరం, అసలు పంటే లేనప్పుడు ఆ రోడ్డు వల్ల ఉపయోగం లేదు. సో ఇవన్నీ ఏంటంటే కన్సల్టెడ్గా ఒక బ్రాడర్గా ఆలోచించి వాళ్ళు తీసుకున్న దాంట్లో మాకు బెస్ట్ కనిపించింది ఏంటంటే దే ఆర్ క్లీనింగ్ అప్ అండి. అంటే సిస్టంలో ఇన్ని రోజులు బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్లో జరిగే క్రైసిస్ కానీ, బ్యాంకింగ్లో జరిగే ఎన్పిఎస్ని వాళ్ళు బాగా అడ్రస్ చేశారండి. దట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దిస్ గవర్నమెంట్. ఎన్పిఎస్ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఉంటాయి బ్యాంక్లో, అవి చాలా వరకు 1 lakh crore వరకు వాళ్ళు తగ్గించగలిగారు, ఎన్పిఎస్ని తగ్గించగలిగారు. ఇంకా ఎన్బిఎఫ్సిస్లో ఇంకా స్ట్రిక్ట్ ఇంకా రెగ్యులేషన్స్ తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఎన్బిఎఫ్సిస్కి కొంచెం సపోర్ట్ ఇవ్వడం, బ్యాంకింగ్ సిస్టమ్కి సపోర్ట్ ఇవ్వడం అనేవి మనం ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. అండ్ అమాల్గమేషన్స్, మర్జర్స్, ఇప్పుడు అన్ని బ్యాంక్స్ అవసరం లేదు. నౌ దే ఆర్ మేడ్ ఇంటూ ఓన్లీ 8 బ్యాంక్సే ఉన్నాయండి. ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ ని కూడా వాళ్ళు 8 బ్యాంక్స్ గా చేశారు. అందులో 6 బ్యాంక్స్ ని గుర్తించి ఆ 6 బ్యాంక్స్ కి 6 బ్యాంకులు మాత్రము దే వాంటెడ్ టు సపోర్ట్ అండ్ బై గివింగ్ 70,000 crores ఇచ్చి మేము ఇన్ఫ్యూజ్ చేస్తాము, ఇన్ఫ్యూజ్ చేస్తాం అనేది ఒకటి గుడ్ న్యూస్. అది కొంచెం దట్ ఈస్ అ వెరీ గుడ్
అటెంప్ట్ అన్నమాట. అంటే దీన్నే మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ సక్రమంగా, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో మనీ లేదండి, అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటారు. సార్ చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది తగ్గినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు డూ దిస్. దీన్నే మనము ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ అంటారు. ఎకానమీలో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి రెండు రకాలుగా దాన్ని సరిదిద్దొచ్చు. మానిటరీ పాలసీ అంటే రెపో రేట్లు తగ్గించడము, రివర్స్ రెపో రేట్లు తగ్గించడము, సిఎల్ఆర్ తగ్గి, ఎస్ఎల్ఆర్ తగ్గి, సిఆర్ఆర్ ని ఇవన్నీ వాటి ద్వారా మానిటరీ పాలసీస్ ని కరెక్ట్ చేస్తుంది. ఇది ఫిజికల్ పాలసీగా, ఫిజికల్ పాలసీ అంటే ఎక్స్పెండిచర్ అండ్ ట్యాక్సెస్. దీస్ ఆర్ ద టూ వేస్ దట్ దే కెన్ కరెక్ట్ ద ఎకానమీ. సో అందులో వాళ్ళ రెండుని బాగా వాడుకుంటున్నారండి. దట్ ఈస్ ఫస్ట్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే ప్రైవేట్ పార్టిసిపేషన్, అంటే ఇప్పుడు ఎవరి దగ్గర మనీ అనేది ప్రైవేట్ వాళ్ళు వచ్చి మనీ పెట్టడం అనేది, ఎఫ్డిఐ సార్ చెప్పినట్టు ఎఫ్డిఐ తగ్గిపోతుంది, వాళ్ళు కూడా తక్కువగానే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ క్యాపిటల్ ఇంటూ ద మార్కెట్స్ కూడా, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు పుష్ ద మనీ ఇంటూ ద మార్కెట్. అంటే మనకి లిక్విడిటీ క్రైసిస్ ఉన్నాయండి, అంటే మార్కెట్లో మనీ లేకుండా ఎవాపరేట్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్బిఎఫ్సిస్కి కొన్ని 1 lakh crores కానీ లేకపోతే పిఎస్యూ బ్యాంక్స్కి ఈ మనీని ఇన్ఫ్యూజ్ చేసి దే వాంటెడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ లిక్విడిటీ సో దట్ మార్కెట్ క్యాన్ ఇంప్రూవ్ అండ్ ఎకానమీ క్యాన్ ఇంప్రూవ్. ఇప్పుడు వాళ్ళు లోన్స్ ఇస్తే కదా ఇండస్ట్రీస్ విల్ టేక్ ద లోన్స్ అండ్ గెట్ దట్ డన్ అండ్ దే క్యాన్ డూ సమ్ యాక్టివిటీస్. దానివల్ల గ్రోత్ పెరుగుతుంది అనేది ఈ పుష్ అనేది అయితే మనకు కనిపిస్తుందండి. ఈ విధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అయితే దే మేడ్ సమ్ కైండ్ ఆఫ్ స్టెప్స్ టువర్డ్స్ పుషింగ్ ద ఎకానమీ టువర్డ్స్ 8 to 9%. దట్ ఈస్ దే హ్యావ్ కెప్ట్ టార్గెట్. మరి అంత తక్కువ ఉండదు, 8% అయితే అచీవ్ చేస్తాము అని చెప్పి 8 to 9% అచీవ్ చేస్తామని వాళ్ళు మళ్ళీ దే వాంటెడ్ టు మేక్ ఇట్ కమ్ బ్యాక్ టు ద ఎకానమీ ఆన్ ది రైల్. సుబ్రాజ్ గారు, బ్యాంకింగ్ రంగానికి వస్తే నిజంగానే మేడం చెప్పినట్టుగా 70,000 కోట్ల వరకు మూలధనం ఇప్పుడు ఇవ్వడానికైతే రెడీగా ఉంది. అలాగే 1,00,000 కోట్ల వరకు కూడా మొండి బకాయిలు ఒక ఏడాదిలోనే వాటిని క్యాన్సిల్ చేసినట్టుగా తిరిగి పొందినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఏదైతే డిజిటల్ చెల్లింపులు ఉన్నాయో వాటిపై కూడా ట్యాక్స్ తీసేసింది. అంటే ఇది ఒక రకంగా ప్రజలకు మంచి అని అంటారా? యాక్చువల్గా మన బ్యాంకింగ్, ఇండియన్ బ్యాంకింగ్ కాస్త బెటర్ బ్యాంకింగ్ అండి వరల్డ్ లెవెల్ చూస్తే. ఎందుకంటే సబ్ప్రైమ్ క్రైసిస్ అని యునైటెడ్ నేషన్స్, అమెరికాలో వచ్చిన కొలాప్స్, ఎకనామిక్ కొలాప్స్కి అంతకి అక్కడ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ అంత కరెక్ట్గా లేకపోవడం, మన బ్యాంక్స్ ముందు నుంచి కాస్త ఓకే, మరీ బ్యాడ్ ఏం కాదు, అట్లాని కావాల్సినంత రిఫార్మ్స్ వాటిల్లో కూడా రాలే. ఉదాహరణకి బ్యాంక్స్లో ఇప్పుడు ఇన్ఫ్యూజన్ ఇదంతా ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాంక్స్, నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ తగ్గించడం, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నెంబర్ని అన్నీ కలిపేయటం, ఇవన్నీ కూడా కొంత బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కొంత గ్లోబల్ బ్యాంకింగ్తో పోటీ పడటానికి విదేశీ బ్యాంకులతో, మనకు విదేశీ బ్యాంకులు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి వాటితో పోటీ పడాలంటే ఫైనాన్షియల్ మజిల్ ఇండియన్ బ్యాంకింగ్ ఉండాలి. దాని గురించి మెర్జర్స్ ఇవన్నీ బెటరే. కాకపోతే బ్యాంకింగ్లో రావాల్సినంత రిఫార్మ్స్, ట్రాన్స్పరెన్సీ ఈ గవర్నమెంట్ కూడా తీసుకురాలేదనే భయం ఒకటే ఉన్నది. ఉదాహరణకి ఆల్మోస్ట్ బ్యాంకింగ్లో ఉన్న మొత్తం రుణాల్లో 10% రుణాలు, అంటే దాదాపుగా 1,00,000 ఏదో కొన్ని కోట్లు, అంటే అది ఓన్లీ 30 మందికి ఇచ్చారు లోన్స్. అంటే 10% ఆఫ్ ఇండియన్ లోన్స్ భారతదేశంలో దాదాపుగా వ్యవసాయ రుణాలు అంతటికీ ఎంత మొత్తమో అది దాదాపుగా 10 మందికి లోన్కి 75% సమానం. అంటే ఏంటి, మొత్తం దేశంలో ఉండే రైతులందరికీ 100 రూపాయలు ఇస్తే ఈ 30 మందికి 75 రూపాయలు ఇచ్చారండి. అంటే భారత ఆర్థిక, సో వాళ్ళ పేర్లు ఏంటి, దాంట్లో కొందరు పెర్ఫామ్ చేయట్లా, అంటే పే చేయట్లే. మేడం ఇందాక ఎన్పిఎస్ అన్నారు, అంటే వాటిని మొండి బకాయిలని, నిరర్థక ఆస్తులని, అనుత్పాదక ఆస్తులని రకరకాల పేర్లతో పిలుస్తారు. సో వీటికి సంబంధించినంత వరకు ఆ 30 మంది ఎవరైతే ఉన్నారో అంటే మొండి బకాయిలుగా అది దాదాపుగా 8,40,000 ఎంతో ఉందంటే, 8 lakhs అంటే యావరేజ్గా ఎంతో పడింది, 40,000 ఎంతో పడింది, ఇంకా అంతకంటే ఎక్కువ 30 మందికి. వాళ్ళ పేర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు. దానికి సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ పేర్లు. ఎందుకంటే మనం ఏదో చిన్న వ్యవసాయ రుణం, విద్యా రుణం ఏదన్నా పెడితే మనల్ని పోస్టర్ల మీద అంటించి పేర్లు, సో వాళ్ళ పేర్లు పెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు అట్లాంటివి కొన్ని ఉన్న ఇబ్బందులు. సో ఇకపోతే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇట్లాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే టోటల్ లోన్లో ఎంతవరకు ఒకరికి ఎంతమందికి ఇవ్వచ్చు, ఇట్లాంటి ఈక్వేషన్ లాంటి ఇంకా పక్కగా అవ్వలేదు.
రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇట్లాంటి ఈక్వేషన్ కానంత వరకు వెళ్ళాల్సిన రంగాలకు ఇప్పుడు అంటే చిన్న తరహా సంస్థలు, మధ్య పరిశ్రమలు కానీ, లేకపోతే ఇంకా వీళ్ళకి రావాల్సినంత లోన్స్ రావట్లా. సో ఇట్లాంటి ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారు అట్లాంటి మీద కూడా దృష్టి పెడితే బ్యాంకింగ్కి ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు డబ్బులు, వాళ్ళు కన్సాలిడేట్ చేస్తున్నారు, ఎన్పిఎస్ని తగ్గిస్తున్నారు. ఎన్నిటితో పాటు ఈ ప్రపోర్షన్ ఒక బ్యాలెన్స్డ్ లెండింగ్ పాలసీ కనుక ఉంటే ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. సో డిజిటలైజేషన్ వైపు అయితే మాత్రం బాగా సీరియస్గా వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. మనం చూసాం కదా, వాళ్ళు దే మేడ్ ఇట్ ఫ్రీ. లైక్ మీరు ఆర్టీజీఎస్ చేసిన, ఇది చేసిన, లైక్ డిజిటలైజ్లో మీరు ఏవైనా యాప్స్ ద్వారా చేసిన, దే వాంటెడ్ టు గివ్ సమ్ దట్. అండ్ అది కాకుండా ఎవరైతే క్యాష్ విత్డ్రాల్ 1 crore కన్నా 1 yearలో తీసుకుంటే వాళ్ళకి TDS 2% అనేది వేశారు. సో దట్ దే క్యాన్ చెక్ ఆన్ బ్లాక్ మనీ మీద చెక్ పెట్టడం కానీ, లేకపోతే డిజిటలైజేషన్ ఇంకొంచెం అందరూ ఇంకా క్యాష్ విత్డ్రాల్స్ అన్ని మానేసి డిజిటలైజేషన్ వ్యాపారంలో లావాదేవీలన్నీ అరికట్టడానికి ఇది పెట్టారండి. సో దే ఆర్ గోయింగ్ ఇన్ దోస్ మేనర్స్ ఆఫ్ డిజిటలైజింగ్ మోర్ ఇన్ ఫ్యూచర్. రైట్ అండి, మనతో పాటు డిస్కషన్ లో పాల్గొనడానికి కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఈరోజు ఏదైతే బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమంటారు మొదటగా బడ్జెట్ గురించి? అంటే ముందుగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మహిళా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందిస్తున్నాం. కాకపోతే వారు ప్రవేశపెట్టినటువంటి విధానం, వారు చదివినటువంటి ఆ బడ్జెట్ మొత్తం కూడా స్థూలంగా విపులంగా చదవలేకపోయినా వారు రాసుకున్నటువంటి ప్రతులు ఏదైతున్నావో ఒక ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగా చదివిండ్రు, కానీ ఎక్కడ కూడా రిఫార్మ్స్ అని మాత్రమే ఊటంకించడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీగా లేదా ఒక భారతీయ పౌరుడిగా నేను ఆకాంక్షించింది ఏంటంటే 54 నుంచి 58% ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి లేదా వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయినటువంటి ప్రజానికానికి, అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా అంటే 1974లో ఏదైతే నిరుద్యోగిత ఆ రోజు తీవ్రంగా ఉండిందో ఓ 45 ఏళ్ల తర్వాత కూడా అటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమాన్ని, అంటే ఈ 5 ఏళ్లలోనే పెరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన తర్వాతనే ఈ యొక్క 40 ఏళ్ల పరిస్థితికి దిగజారినటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నాం. ఈరోజు ఇంతసేపు చెప్తున్న వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళకి కూడా సామాన్యునికి లబ్ధి చేకూరే విధంగా లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా మాటలకే పరిమితమైన నేను అనను, కానీ ఈ డిజిటలైజేషన్ అనేది ప్రపంచంలో ఉన్నన్ని దేశాల్లో ఎక్కడ లేకుండా కేవలం భారతదేశంలో మాత్రమే వస్తే అది భారతీయ జనతా పార్టీ క్రెడిట్గా మనం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అయితేనేమి, అంటే టెక్నాలజీ పెరగడం వల్ల అయితేనేమి, జీవన ప్రమాణ స్థాయి అంటే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగడం అయితేనేమి, దీనివల్ల డిజిటలైజేషన్ అనేది బాగా వృద్ధిలోకి వచ్చింది. దీన్ని ఒక ఇదిగా చూపించి ఇగోటి మేము డిజిటలైజేషన్ అన్ని దేశాల్లో ఉంది, వెనుకబడిన దేశాల్లో ఉంది, అగ్రగామి దేశాల్లో ఉంది, అన్నిట్లో ఉంది. అంతేకాకుండా ఈరోజు మేడం గారు చెప్పుకుంటూ, నిర్మలా సీతారామన్ గారు చెప్పుకుంటూ గతంలో కంటే ఇప్పుడు ట్యాక్సీ పేస్ ఎక్కున్నారు, అంటే రెవెన్యూ ఎట్లా వస్తుంది దాని మీద ఆమె అదొకటే చెప్పింది, వేరే ఏంటి చెప్పలే. ఇంకా ఆమె సుంకం దాదాపు ఒక 10 to 12.5 సుంకం పెంచుతున్నామని చెప్పింది. తర్వాత ట్యాక్సీ పే మీద చెప్పింది. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ట్యాక్సీ పే సంఖ్య పెరిగిండొచ్చు, 6.38 నుంచి 11 కోట్ల చిల్లర కదా పెరిగిండొచ్చు, నేను కాదనడం లేదు. ఎట్లా పెరిగింది? ఈ పెరిగింది ఇట్లా స్టెబిలిటీగా ఉంటుందా? మరి ఉంటే సంతోషమే, ఉండదు అని నేను చెప్తా ఉన్నా. నేను ఏదో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాబట్టి విమర్శించాలని కాదు, వాస్తవికతకు దగ్గర మాట్లాడాల్సి వస్తే ఎంప్లాయీస్ ఈరోజు ట్యాక్సీ పే చేస్తున్నటువంటి వాళ్ళలో దాదాపు 44 నుంచి 52 లక్షల మంది ఎంప్లాయీసే ట్యాక్సీ పే చేస్తున్నారు. ఎంప్లాయీసే ఎందుకు పే చేస్తున్నారంటే ఈ పిఆర్సీలు ఉంటాయి, పే రివిజన్ కమిషన్లని. 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళ యొక్క స్కేల్స్, మూల వేతనాలు అంటే బేసిక్ పేలు అంటారు, మూల వేతనాలు పెరుగుతాయి. అంటే పెరుగుతున్న జీవన ప్రమాణ స్థాయి ధరలకు అనుగుణంగా పెరుగుతుంటాయి. డిఏలు పెరుగుతుంటాయి, ఎవ్రీ ఇయర్ కూడా 6 నెలలకు ఒకసారి డిఏలు, పర్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంటు, 6 నెలలకు ఒకసారి అడ్వాన్స్డ్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, ఇట్లా ఉంటాయి అన్నట్టు. అవి పెరగడం వల్ల 2008 తర్వాత 13కి వచ్చేసరికి, లేదా 13 తర్వాత 18కి వచ్చేసరికి 1/1/2016లో సెంట్రల్ పిఆర్సీ వచ్చింది, 7వ పిఆర్సీ. బాగా జీతాలు హైక్ అయినాయి. బాగా జీతాలు హైక్ అయ్యేసరికి దాంట్లో నుంచి ట్యాక్సీ డిడక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఎందుకు స్థిరంగా ఉండదని చెప్తున్నా అంటే అప్పటిదాకా 2 లక్షలు మాత్రమే
ట్యాక్సీ ఎగ్జంప్షన్ ఉండేది. ఇలా 5 లక్షలు చేసింది భారతీయ జనతా పార్టీ ఓటర్ అకౌంట్ పెట్టి ఎన్నికలకు ముందు. 5 లక్షలు చేయడం వల్ల ఏమవుతుందమ్మా అంటే మళ్ళీ చాలా మంది ట్యాక్సీ పేలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎగ్జంప్షన్ ఉంది బయటికి వెళ్ళిపోతారు. 2 లక్షలు ఉంటేనేమో మ్యాక్సిమం నెలకు 30,000 వచ్చే వేతనందారుడు కూడా లేదా 20,000 వచ్చే వేతనందారుడు కూడా ట్యాక్సీ పే అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 40,000 వచ్చేటప్పుడు కూడా ట్యాక్సీ పే చేయలేడు, ఎందుకంటే 5 lakhs లోపలనే అవుతుంది. సో చాలా మంది వెనక్కి వెళ్తారు. ఇదొకటి. ఇంకోటి ఏం చెప్తుందంటే మేడం గారు మాట్లాడుతూ నేను నిన్నే ఊహించిన ఇది మేబీ చేయొచ్చు అని, నేను ఊహించినట్టే చేసిండ్రు. ఏంటంటే అది ఈ 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యాపారస్తులు, అదే నేను అదే చెప్పబోతున్నామా, 250 crores లోపల ఉన్న వాళ్ళకు 25% ట్యాక్స్ ఉంటుండే గతంలో, ఈ రోజు వరకు, నిన్నటి వరకు. ఇవాళ దాన్ని ఏం చేసిండ్రు, 250 crores అంటే 250 crores 1 lakh నుంచి స్టార్ట్ అవుతుండే 30% ట్యాక్స్ ఉంటుండే. అట్లా 750 అంటే పెద్ద కార్పొరేట్ సంస్థలు మనకు పన్నులు ఇస్తుండే, అదే పెద్ద ఇన్కమ్ మనకు. ఇలా దాన్ని ఏం చేసిండ్రు, 250 crores నుంచి 400 crores చేసిండ్రు. అంటే 150 కోట్లు ఎన్హాన్స్ చేయడం వల్ల ఆ ట్యాక్సీ పరిధిలోకి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది తప్పించుకుంటారు. అంటే 25% అది మీరు అక్కడ ఒకటే ఆలోచన చేయాలి. 150 కోట్లు తగ్గింది, 5% తగ్గింది, 30 నుంచి 25కి వచ్చింది. అంటే 150 into 5 వేసుకున్నా మీరు ఆ 750 రేషియోలో కొన్ని వేల లక్షల కోట్ల ట్యాక్స్ అనేది రాబడి తగ్గుతుంది. మరి నిర్మలా సీతారామన్ గారు మాత్రం ఒక ఎన్నికల మేనిఫెస్టో చదివినట్టు, అంటే అక్యురేట్ అంకెలు చెప్పకుండా. ఇప్పుడు మీరు చూడండి, గతంలో బడ్జెట్ మీద ఎవరైనా అలాంటోడు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే వేరే పార్టీలు అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఏమంటుంది, ఇది ఒక అంకెల గారడీ అంటుంది. అంకెల గారడీ అని ఎందుకు అంటుంది, అంకెలు చెప్తున్నారు కాబట్టి గారడీ అని అంటుంది. ఇవాళ ఆ అంకెలు ఏది చెప్పలే, అంటే మేము ఈ ఇన్కమ్ సోర్స్ మాకు ఇట్లుంది, ఈ ఇన్కమ్ రావటం వల్ల మేము ఇవి చేస్తాం. ఇవాళ బ్యాంకింగ్ గురించి సార్ పెద్దలు పేరు తెలియదు నాకు, మంచిగా స్పష్టంగా చెప్పిండ్రు సుబ్బరాజు గారు, ఆ రోజు ఉన్నారు కదా మీరు, రైట్ అది చెప్పిండ్రు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులకు బడ్జెట్లో కొంత డబ్బును కేటాయించింది, మీరు కూడా చూసింటారు. అంటే 70,000 కోట్ల మూలధనం, 70,000 కోట్ల మూలధనాన్ని మేము బ్యాంకింగ్ ఇస్తామంటున్నాం. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఒక బ్యాంకు, ఒక గ్రామీణంలో ఉన్న బ్యాంకు కానివ్వండి, పట్టణంలో ఉన్న బ్యాంకు కానివ్వండి, తన మూలధనంలో 18% అగ్రికల్చర్ క్రాప్ లోన్స్కి ఇవ్వాలి. ఎక్కడ కూడా నేను చాలా సందర్భాల్లో మీతో చెప్తుంటమ్మా, మమ్మల్ని పిలిచినప్పుడు కొన్ని ఫోన్లు కూడా పెట్టుకోవాలి మీరు. ఎక్కడ కూడా ఏ బ్యాంకు కూడా 18% ఇప్పటివరకు రీచ్ కాలేదు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, తెలంగాణలో కాదు, కర్ణాటకలో కాదు, ఎక్కడ కూడా రీచ్ కాలేదు, రైతులకు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా 8 కండిషన్స్ ఉంటాయి. కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది, ఇన్సూరెన్స్ అని చెప్పేసి 8 కండిషన్లు పెట్టి వాడిని భూమి కాగితాలు పెట్టింటాడు. ఒక 3 తరాలవి పానీ, నకలు, చౌపాసులు అన్నీ పెట్టింటాడు. విలేజ్ సర్పంచ్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ ఆథరైజేషన్ తీసుకొని పోయి పెట్టినా కూడా 8 కండిషన్లు ఉంటాయి. కానీ ఈ విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పనంగా ఇలా ఏదైతే ఎన్పిఐ అని చెప్పిండ్రండి, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కొంతమంది చేతుల్లో ఉన్నాయి. అంటే పరోక్షంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే బడ్జెట్లో నుంచి 70,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చి, ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుల నుంచి దళారీలు, ఎగవేతదారులకు ఇవాళ లోన్ సౌకర్యం కల్పిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ బ్యాంకులో మీరు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల, డిమానిటైజేషన్ వల్ల మీరు ఏమంటున్నారు ఈరోజు అంటే, డిమానిటైజేషన్ వల్ల బ్యాంకుల్లో మంచిగా వ్యవస్థీకృతమైంది, అంతా కూడా స్వైప్ సిస్టమ్ వచ్చింది. ఓకే, నేను కారణం లేదు అంటే వీళ్ళ టర్మ్లో స్వైప్ సిస్టమ్ బాగా వేగంగా పెరిగింది. సో స్వైప్ కాగానే ట్యాక్స్ వెళ్ళిపోతుంది. గతంలో ట్యాక్స్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ట్యాక్స్ అంత నిబద్ధత వెళ్ళేది కాదు, నేను ఒప్పుకుంటా. దానికి నేను అందుకే చెప్పిన, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎవరు కూడా క్యాష్ క్యారీ చేయడానికి ఇలా ఇష్టపడతలేరు. పే ఉంటుంది కదా మీ దాంట్లో, సెల్ ఫోన్లాగా ఎక్కడ పడితే అక్కడ పేటిఎంలు, గూగుల్ పే, రకరకాల పేర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చేస్తుంది. వ్యక్తుల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. అంటే ఇలా నాకు రాదు కానీ మా డాక్టర్ చేస్తుంది మొత్తం, ఇక అన్ని ఇంటికారంటే పంపిస్తుంటుంది. అంటే ఆ వ్యక్తుల యొక్క ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది వాళ్ళకి వచ్చేసింది. దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఇంకొకటి మీరు చూసిన లేదో, ఈ యొక్క బ్యాంకులను ఈరోజు వాళ్ళు సరళీకృతం చేయడం అనేది ఎక్కడ జరగలేదు. బ్యాంకుల మీద అజమాయిషి ఉంది, ఇవాళ రిజర్వ్ బ్యాంకు మీద అజమాయిషి ఉంది. నేను చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వాళ్ళ మాజీ గవర్నర్లే రంగరాజన్ గారు, ప్రపంచ ఆర్థికవేత్తలు, వారు నోబెల్ బహుమతికి కూడా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు, ఊర్దీవ్ పటేల్ గారు, ఆ గుజరాత్ సంబంధించి మొన్ననే అమెరికాలో ఏదో నేను ఒక ఆర్టికల్లో చదివిన, భారతదేశంలో బ్యాంకులు ఆర్బీఐ పరిధిలో పనిచేయడం లేదు, భారతీయ జనతా పార్టీ పరిధిలో పనిచేస్తున్నాయని పార్టీ పేరు చెప్పకుండా ప్రభుత్వం పేరు చెప్పిండు ఆయన. అంటే బ్యాంకుల పైన కూడా ప్రభుత్వం అజమాయిషి ఉండడం వల్ల ఇటువంటి దోపిడీదారులు, ఎగవేతదారులకు ఊతం లభిస్తుంది. అందుకే నా డిమాండ్ ఏంటంటే
నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇవాళ మీరు చూడండి గోల్డ్ దాని మీద కూడా ఎక్సైజ్ సుంకం పెంచారు. అంటే గోల్డ్ అనేది మధ్యతరగతి వాళ్ళు, ఇవాళ మధ్యతరగతి దిగువ ఉన్న వాళ్ళు అంటే కంపల్సరీ నీడ్ అయిపోయింది. ఎందుకు నీడ్ అయింది? రోజువారీ కార్యక్రమాలు కాకుండా, రోజువారీ శుభకార్యాలకు కాకుండా జీవితంలో జరిగే పెళ్లి అనే తంతుకు ఇవాళ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి. నువ్వు ఎంత బీదోడైనా కూలి చేసుకుంటాడైనా పిల్లలు నీకు పోతే నువ్వు 2 తులాలు బంగారు పెడతావా అంటారు. అంటే కనీసం ఓ 3 తులాలు పుస్తెళ్తాడు, ఓ ఉంగురము, ఓ చైను, 4 కమ్మలన్నా కూడా ఓ 10 తులాలు అవుతుంది. 10 తులాలు అంటే కూడా నువ్వు దాన్ని పెంచేసిన సందర్భం, దాన్ని నియంత్రించలేకపోగా మళ్ళీ సుంకం పెట్టి దాని నుంచి మళ్ళీ కూడా పెంచే కస్టమ్ 12.5 చేసి 12.5 అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్తుంటే చాలా ఛానల్ ఇందాక చూసిన 10.5 అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా పెంచడం అనేది ఎంతవరకు సబబు? ఇలా భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అనేక సార్లు మాటిచ్చేది. ఇంకొకటి మీకు అంటే నేను ఒకటే చెప్తా, మళ్ళీ వస్తుంది నాకు కాబట్టి, ఒకటి ఎలక్ట్రికల్ వాహనాలకు మేము చాలా ప్రయారిటీ ఇస్తామని. మీరు చూడండి అమ్మా, లాస్ట్ టైం అరుణ్ జైట్లీ గారు, అడ్వకేట్ గారు, ఆర్థికవేత్త అరుణ్ జైట్లీ గారు కూడా లాస్ట్ టైం బడ్జెట్లో కూడా మీరు క్లిప్పింగ్లో కూడా తీయొచ్చు, గూగుల్లో కూడా వస్తుంది, ఎలక్ట్రికల్ వాహనాలకు మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నాం. దానికి కొనసాగింపుగా మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కూడా పీయూష్ గోయల్ గారు కూడా మేము ప్రాధాన్యత క్రమంలో అసలు ఎలక్ట్రానిక్ వాహనాలను మేము చాలా ఇప్పటికే లాంచింగ్ చేసినామని చెప్పారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు మాట్లాడుకుంటే ఏమన్నారు, ఈ బడ్జెట్లో మేము దాన్ని పెడుతున్నాం, ఇప్పటి నుంచి చాలా ఇది చేస్తామన్నారు. 3 ఏళ్లలో 10,000 పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప, అరుణ్ జైట్లీ గారు చెప్పింది తప్ప, మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఒకటే ఒప్ప. ఎందుకంటే 3 నెలల కిందనే కదా ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడు దాన్ని తీయండి. పీయూష్ గోయల్ గారు అన్నారు ఎలక్ట్రిక్ వాహనాలంతా కూడా మేము వేగంగా చేస్తున్నాము అని. ఈమెనేమో ఏం చేయలేదు, ఇప్పుడు ఈ బడ్జెట్లో మేము ప్రయారిటీ ఇస్తామంటుంది. అంటే నిర్మలా సీతారామన్ గారు ఈరోజే కాదు, ఆమె ఎప్పుడు 2016 సెప్టెంబర్ 2 రోజు రక్షణ శాఖ మంత్రి అయినప్పుడు కూడా రాఫెల్ మీద అట్లే చెప్పింది. ఆమె తెలియని సబ్జెక్ట్ను మీరు వేసుకొని చెప్పింది, ఇవాళ కూడా అదే చెప్పింది. సో ఏది ఏమైనా కూడా బడ్జెట్ $5 ట్రిలియన్ ఏదో చెప్పారు మోడీ గారు మాట్లాడుతుంటే ఇంతకుముందు అంటే మీరు ఒకటే చూడండి అమ్మా, చిన్న రాష్ట్రం వైశాల్యం ఇంత చిన్న తెలంగాణలోనే 60,000 బడ్జెట్ నుంచి 180 కోట్ల బడ్జెట్కి వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్టిమేషన్స్, బడ్జెట్ అన్నంత మాత్రాన ఇంకా అంత ఖర్చు పెడతారని కాదు, ఇవన్నీ ఎస్టిమేషన్స్ అన్నట్టు. దాన్నే బాగా ప్రచారం చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి అలవాటైంది. మీరు అనుకోవచ్చు విమర్శించడం మీ కాంగ్రెస్కి అలవాటు, అందుకని ఇవన్నీ ఉదాహరణలు చెప్పిన. కాంగ్రెస్ పార్టీగా కాదు, ఒక పౌరుడిగా ఇవన్నీ ఆలోచన చేసుకుంటే దానికి పొంతం లేదు, ఆమె చదివిన దానికి దీనికి పొంతం లేదు. రైట్ అండి, డిస్కషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. డిస్కషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్. ఇక ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Vehicles are not as many as we wanted, and we want to move towards that. So that's the logic behind it. And as regards the red color, what did you ask me why I have not used the leather bag? I thought it was high time that India moved out of the British hangover. So it's good enough for us to come and do something our own. And this was easy for me to carry also. Very Indian. Ma'am, this is Nirmala Shukla from New Indian Express. Yeah, ma'am. My question is that, by putting some increasing tax on the high net worth individuals, how much revenue are you expecting out of, that? What we have estimated is around 12,000 crores we'll get by increasing this surcharge on the category from 2 crore to 5 crore and 5 crore and above. Madam, on your right here. On your right, ma'am. I'm sorry. Ma'am, you have increased the disinvestment target. You said, mentioning in your budget speech that the government is open to, move a strategic sale in other companies. So would we understand that this would also mean that you may be open to sell your stake in profit-making companies, which hasn't been the case so far? So probably a company like NTPC and ONGC, the government stake can go below 51%? See, I think I'll have the secretaries also add in here. Disinvestment secretary is here? Yes. Yeah, he should actually be talking about it. But the idea is, we set ourselves fairly realistic goal, 1,05,000 for this investment. For the way in which this investment should happen, and with this investment there is also a reform agenda which gets fulfilled, and if it is necessary to push with these reforms because we do not want the economy to stagnate, this investment is an important route. In that, of course, we did announce about the 51% shareholding, government not losing its holding, but yet if there are 2 or 3 different agencies of the government themselves holding it over and above, altogether holding it over and above 51%, we thought it should be opened up. Government still retains its ownership, but if you open it up, you're at least giving opportunity for, let us say, India's small retail purchasers of stock. You need to open up this ownership to wider Indian market, and that is why the larger principle. But then, Deepak Secretary can please. On the profitable company side, the question that you asked, that has never been the case in this investment, that for the strategic disinvestment, profit-making companies will not be sold. In fact, those companies where there is already adequate competition and they are not strategic in that sense, there are already companies on the block which are being sold which are profit-making. So profit-making or non-profit-making, that's never been the divide. There has been concern about investment both in economic analysis, and you have announced certain incentives for investments. And in that you mentioned that perhaps the NBFCs would be allowed to explore new financial instruments, including this credit default swap. Are we entering a risky region with that kind of a thing? See, for promoting investments, several new instruments have actually been institutionalized and operationalized in the last couple of years, in which you are familiar. Madam mentioned about the amounts raised also, about 24,000 crores through these instruments. That is becoming very popular now. Many companies are using this for raising resources for their operating assets. I think about 8 to 10 companies have already done. In the real estate segment also, we had the first REIT of India only 2 or 3 months back. In the road sector, we have had TOT by NHAI. So these instruments are being sort of more and more mainstream. Government would also use these instruments for their brownfield assets monetization. In addition, what you referred was about the credit default swaps and all. That is the market instruments where the private sector can raise money using some of those instruments. So what signal was the government's
openness and intent to examine all these instruments for allowing the private sector to raise money. जी मंत्री जी यहाँ मेरा आपसे सवाल है, मैं एकदम आसिफ इन दिनों उर्दू डेली से हूँ। आपने कहा है कि 5 वर्षों में 1.54 करोड़ ग्रामीण आवास का निर्माण आपने पूरा कर दिया। अब आप जो है 2019 और 22 में 1.95 करोड़ आवास बनाने जा रहे हैं, इस पर कितनी लागत आएगी? 80 or 90,000 crore. Maruji, you have the number? I think it's about 90,000 crore which has been mentioned there. 90,000. Chandrasekhar from ANI. In the economic survey yesterday, the outlook speaks of challenges on 5 fronts, including on because of the slowing down, fears of slowing down of the economy, and revenue collections may be less. But the budget doesn't talk about any of these factors. Why is it? And are you taking into account these factors before when you talk of attaining $5 trillion in 5 years and things like that? In the budget, the main focus has been on trying to set out a blueprint for achieving that 5 trillion, especially the investment side, and allowing some of the foreign capital to come in, together with startups. There's been a bunch of measures that have been taken for startups, also for encouraging domestic investment, NBFCs that ma'am talked about. So the budget really has focused on trying to ensure that that vision of $5 trillion is achieved by, getting into that virtuous cycle that the economic survey talked about with investment as a driver. But nothing has been said about reviving the economy. That is the intent, right? 1 minute. Nothing has been said about what? Some sectors where sales are down. No, I'm sorry. The budget would not tell about a particular sector where we have addressed it from various different sectors' point of view. We have not named each sector. But I did tell you that the approach is to see how in urban life, what are the kinds which are going to make it easy for living and for promotion of those. As I'm saying that, I'm also talking about bank recapitalization. I'm also talking about NBFCs. Obviously, all of them are going to be looking at their clients who emerge out of cities and rural areas. So isn't that addressing that issue? So I didn't answer it in that kind of a way, but I've indicated the kind of things that I can do through the rural, urban, youth, women and so on. Ma'am, this is Aishwarya. Ma'am, Sapna Das from CNBC TV 18. Ma'am, a quick question. First of all, many congratulations on your first budget. It has a lot of announcements. Very quickly, ma'am, a further clarification required on the policy of bringing government shareholding below 51%. I suppose that's a very, very important initiative going forward. The clarification that we need is that does it apply to financial institutions also, or in the sense that banks will be kept out of that space? First off. Second, also, ma'am, you're very clearly stuck to the fiscal consolidation roadmap. In fact, the current financial has seen a 10 basis points cut in your FD number. What gives you this confidence? Because on the revenue side, you have gone ahead and increased the petroleum duties. But first, ma'am, on 51%. It's very clearly mentioned in the budget speech by the madam that this present proposal is for the non-financial public sector undertakings as of now. Talk about realignment of government shareholding, including banks, to create space for investment. So does that mean I would at least bring it down to around 6 months? It says about the non-financial public sector undertakings. So the paragraph 98 talks
రైట్, ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ప్రసారం చూసాం. ఇక డిస్కషన్లోకి వెళ్తే సుబ్రాజ్ గారు, ఏదైతే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారు ట్యాక్స్ పేస్ ఎక్కువ అయ్యారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అలాగే 400 కోట్ల టర్న్ ఓవర్కి 25% వరకు ఉంది అని చెప్పారు. అది గతంలో ఇంకా 250 కోట్లకి 30% ఉండేది. దాన్ని ఇప్పుడు తగ్గించడం వలన మనకి రావాల్సిన ఇన్కమ్ రాదు ప్రభుత్వానికి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏమంటారు దీన్ని? అది ఏం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం ఓవరాల్గా గ్లోబల్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా జీడిపి వర్సెస్ ట్యాక్స్ బేస్, అంటే జీడిపిలో ట్యాక్స్ శాతం జీడిపిలో ట్యాక్స్ రెవెన్యూ కరెక్ట్ తగ్మా అన్ని చోట్ల బాగుంటుందండి. అంటే దాదాపుగా జీడిపి ఒక 100 రూపాయలు అయితే 45-48 రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్స్గా వస్తుందండి. మన భారతదేశంలో అది 15-16 అట్లా ఉంది. అంటే ఏంటి, 100 రూపాయలు ఎకానమీలో ఉత్పత్తి అయితే దేశంలో ఎవరెక్కడైనా వ్యవసాయం రకరకాల వృత్తుల ద్వారా అంటే దేశంలో ఉత్పాదకత 100 రూపాయలు ఉంటే ట్యాక్స్ ద్వారా 15-16% వస్తున్నది. దానికి కారణం ఏంటంటే రకరకాల రూపాల్లో మనం అగ్రికల్చరల్ సెక్టర్ని వాటి ట్యాక్స్ పరిధి నుంచి మనం బయట పెట్టాం. సో దాదాపు దేశ జనాభాలో సగం మంది వాళ్ళే కాబట్టి అట్లా మహిళలు చాలా తక్కువ మంది ట్యాక్స్ పే చేస్తున్నారు. కానీ ట్యాక్స్ బేస్ అంటే ఎక్కువ మందిని ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి తక్కువ ట్యాక్స్ రేట్లు పెట్టినా కానీ అంతే ఆదాయంలో మార్పు ఉండదు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 మంది దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోవడం, 100 మంది నుంచి 2 రూపాయలు తీసుకోవడం అనేది ఇష్యూ. 100 మంది 2 రూపాయలు తీసుకుంటే 200 వస్తుంది. 10 మంది దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు వస్తుంది. సో కాకపోతే ఇప్పుడు ఎకానమీ పుష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎకానమీ అన్నది ఒకటే వారితో అప్పీలు. 250 కోట్ల లోపల ఉంటే టర్న్ ఓవర్ 25% ఉండే, 250 కోట్ల పైన ఉంటే 30% ఉండే. అటువంటి 30% ట్యాక్స్ పే చేసే వాళ్ళు దాదాపు 750 మంది ఉన్నారు. నేను ఏమంటే 400 కోట్లకు చేయడం వల్ల దాదాపు ఒక 3 నుంచి 365 కోట్ల మంది తగ్గే అవకాశం ఉంది ట్యాక్స్ బేస్, అంటే టర్న్ ఓవర్ చేసే వ్యాపారస్తులు. దానివల్ల నష్టం జరుగుతుందా లేదా సుబ్బారావు గారు చెప్పాలి. ఇది నేను ఫాలో కాలేదు అది. కానీ ఒకటి మాత్రం అది బహుశా అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కావచ్చేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, కార్పొరేట్స్ అన్ని దే ఆర్ ఫేసింగ్ వెరీ మచ్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు ఎకానమీ అనేది తగ్గుతున్నప్పుడు సో దే హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ బూస్టప్ అనమాట. ఇప్పుడు ఎకానమిక్ బూస్టప్ ఇవ్వాలి అంటే కార్పొరేట్స్ నుంచి వాళ్ళకి మార్జిన్స్ రావాలి అంటే ఒక రకమైన బూస్టప్ ఇవ్వాలి. అసలు ఎంటైర్ కార్పొరేట్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 20% తగ్గుతుందని మేమందరం ఎక్స్పెక్ట్ చేసామండి. 30% అంటే వరల్డ్ లో ఎక్కడా లేదండి, ఇంత హైయెస్ట్ ట్యాక్సెస్ ఎక్కడా లేదు. 30% కార్పొరేట్ ట్యాక్స్ ప్లస్ 20% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్సెస్ అనేవి వరల్డ్ లో ఎక్కడా లేవు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, అంటే కార్పొరేట్ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దే విల్ గెట్ డౌన్ టు 20%. కానీ వాళ్ళు అదేమి చేయకుండా ఇంటర్మ్ బడ్జెట్ లో జస్ట్ ఎక్స్టెన్షన్, వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మ్ బడ్జెట్ లో 250 crores ఉన్న ప్రతి టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 30% నుంచి 25% చేసామన్నారు. దాంట్లో ఇంకొంచెం 250 crore టర్న్ ఓవర్ నుంచి 400 crore టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ని కూడా యాడ్ చేశారు. బట్ వాట్ వీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎప్పుడైతే ఎకానమీ స్లో డౌన్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంత ఉందో, సో వీ నీడ్ మోర్ కార్పొరేట్స్ టు కమ్ అవుట్ అండ్ డూ సమ్ ఎక్స్పాన్షన్. వాళ్ళకు ఒక రకమైన ఒక జర్క్ అనేది, ఒక రకమైన పుషప్ అనేది కావాలి. కాబట్టి వీ ఎక్స్పెక్టెడ్ 20%, బట్ దిస్ వాజ్ ఎ వెరీ డిసప్పాయింటెడ్ దట్ దే డిడ్ నాట్ చేంజ్డ్ మచ్ అండ్ దే మేడ్ ఇట్ ఓన్లీ 25% లోనే కొన్ని కంపెనీస్ ని మాత్రం చేశారండి. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి 20% అంటే ఇంకొంచెం మార్కెట్స్ కూడా అందుకనే దట్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బికాస్ స్టాక్ మార్కెట్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్, దే ఎక్స్పెక్టెడ్ 20% కట్. అందుకనే వాళ్ళు వెంటనే సరే దాన్ని రిజెక్ట్ చేశారనమాట. సో దట్స్ వాట్ స్టాక్ మార్కెట్స్ హావ్ గాట్ నెగిటివ్. బాగానే ఉంది, ఎందుకంటే ట్యాక్సీ ఎగ్జంప్షన్ తగ్గితే వాళ్ళకి ఏమంటే వ్యాపారస్తులు కూడా ఇంకా పుషప్ ఉంటుంది. వాళ్ళు విస్తారంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. నేను అనడం ఏంటంటే దానికంటే ఉన్న 250 కోట్లను అట్లే పెట్టేసి ఈ 150 crores ఎన్హాన్స్ చేయకుండా ఉన్నకాడికి మీరు 20% 15% చేసినా కూడా ట్యాక్స్ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేది కదా, నా అభిప్రాయం అంతే. ఇక్కడ మనము ఒక 2-3 విషయాలని ప్రస్తావించుకోవాలండి. ఉదాహరణకి మనము ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక గ్లోబలైజేషన్ ఏరాలో ఉన్నాం. అంటే ఏంటి, మనం మొత్తం ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండే వ్యాపార సంస్థలతోటి బిజినెస్లతోటి పోటీ పడాలి. అట్లా పడినప్పుడు మాత్రమే మనము మనుగడ సాధించగలుగుతుంది. ఏది వ్యాపారవేత్త కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, పెరుగుదల కానీ, ఉపాధి కానీ అన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మన భారతదేశ వ్యాపారవేత్తలందరికీ
కళ్ళు కంతలు కట్టేసి 2 చేతులకు కట్టేసి 2 కాళ్ళ కంతలు కట్టేసి వెనకాలకేమో ఒక పెద్ద గుదిబండేసి, అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం చైనాతో పోటీ పడాలి. చైనాతో పోటీ పడాలంటే చైనాలో ఒక ఫ్యాక్టరీ కోస్ట్లో అంటే తీరంలో ఉన్న ఒక 1000 కిలోమీటర్ల నుంచి తీరం నుంచి దూరంగా ఉన్న ఒక పరిశ్రమ నుంచి ఒక ఉత్పత్తి ఒక విదేశానికి ఎగుమతి చేయడానికి వాళ్ళ ప్లాంట్ నుంచి బయలుదేరి పోర్టుకి రావడానికి, పోర్ట్ నుంచి షిప్లోకి వెళ్ళడానికి 2 days సరిపోతుందండి. మన ఇక్కడ 8 days పడుతుందండి. రెండోది చైనాలో ఇంట్రెస్ట్ రేట్లు మనకంటే చాలా తక్కువ. పైగా వాళ్ళు వన్స్ లోన్ ఇచ్చిన తర్వాత చైనాలో వాళ్ళు ఇంకా ఆ పరిశ్రమని అడగరు, లోన్ తిరగకట్టమని 20 సంవత్సరాల వరకు అడగరు. నెల 3 నెలల వాయిదాలు ఏమి ఉండవండి. వాళ్ళకి పూర్తిగా వదిలేస్తారు. వాళ్ళకి అలా అని కట్టాలని అవసరం లేదని కాదు, వాళ్ళకి వచ్చినప్పుడు కట్టుకెళ్ళటమే. వాళ్ళ మీద అజమాయిషి రెగ్యులర్గా మనకు 3 నెలలు కరెక్ట్గా రెగ్యులర్గా పే చేయకపోతే దాన్ని మనం ఎన్పిఏ అంటాం, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్. ఆ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటే నిరర్ధక ఆస్తి, దానికి బ్యాడ్ రిమార్క్. ఇది అక్కడ 20 సంవత్సరాలు ఇస్తారు. సో వాళ్ళతో పోటీ. రెండోది అక్కడ లేబర్ లాస్ కానీ లేబర్ రిఫార్మ్స్ కానీ బాగా ఎక్కువ చేశారంటే రేట్ కానీ అన్నీని. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోకుండా ఒకటి. రెండోది ఇకపోతే రోడ్లు, హైవేలు, ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ. నెక్స్ట్ మన ట్యాక్సేషను, మన ఇండియన్ ట్యాక్సేషను మేడం చెప్పినట్టుగా చాలా 5-6 దొంతర్లు ఉన్నది. జిఎస్టీ లెక్క చూస్తే ఇన్ని దొంతర్లు అంటే 12%, 15%, 5-6 దొంతర్లు. పైగా ఈ రేట్లు కూడా ఎక్కువ, దొంతర్లు ఎక్కువే, రేట్లు ఎక్కువే. నేను ఇందాక నా ట్యాక్స్ కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇంకెక్కడ ఉండదు. సో ఇప్పుడు వీటికి తగ్గట్టుగా అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్లు మనం కాంపిటేటివ్ కాదు, ల్యాండ్ రేటు మనం కాంపిటేటివ్ కాదు, లేబర్ లో కాంపిటేటివ్ కాదు మనం, నెక్స్ట్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కాంపిటేటివ్ కాదు మనం, ట్యాక్స్ లో కాంపిటేటివ్ కాదు మనం. ఇన్ని పెట్టి ఈ కాంగ్రెస్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అది ఎంత ఇండియాలో కార్పొరేట్స్ అన్ని కూడా ఇంకా బయట కంట్రీలో చేసుకుందాం, అక్కడ టాక్సెస్ తక్కువ కదా, ఫ్యూచర్ లో చేసుకుందాము అనేటట్టు ఆల్రెడీ ఆటోమేషన్, ఇండస్ట్రియలైజేషన్, రోబోటిక్స్, మోడర్న్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ 4.0 అని రాబోతుంది. అంటే ప్రొడక్షన్స్ అన్ని కూడా మనుషుల బదులుగా యంత్రాలు ఇవన్నీ చేయబోతున్నాయి. ఆ టైంలో రివర్స్ ఎఫ్డిఐ. ఎందుకంటే ఇప్పుడు అమెరికా వాడు ఇక్కడికి ఎందుకు వచ్చి చేసుకుంటున్నాడంటే మన లేబర్ కాస్త బెటర్ తక్కువలో అని. లేబర్ అవసరం అయినప్పుడు వాడు పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడున్న ఈ ఉపాధి కూడా కోల్పోతుందండి. అది ఎఫ్డిఐ ఏమంటున్నారంటే లైక్ టాక్సెస్ తగ్గిపోతాయి అంటున్నారు. దానికోసం వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే మా దగ్గర ఉన్న కొన్ని కంపెనీస్ నమ్మేసి ఆ అమౌంట్ తో మేము ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఆ బడ్జెట్ లో ఉన్న ఆ తక్కువదలు ఉందో దాన్ని మేము డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 1,05,000 crores ని ఏదైతే వీళ్ళు ట్యాక్స్ ద్వారా ఈ విధంగా తగ్గించారో, ఈ ట్యాక్స్లు తగ్గించి వీళ్ళకి ఏదైతే వాళ్ళకి కొంచెం పుషప్ చేస్తున్నారో దాన్ని కవరప్ చేయడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు 1,05,000 crores అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. బై పిఎస్యూస్ ని కొన్ని అండర్టేకింగ్స్ లో వాళ్ళ షేర్స్ అనేవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటము, షేర్స్ బయట వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తగ్గించుకోవడం అనేది అయితే మాత్రం మనము ఈ వస్తున్న ఇయర్స్ అయితే మాత్రం మనం చూడొచ్చండి. లైక్ ఇట్ కుడ్ బి బిఎస్ఎన్ఎల్, ఇట్ కుడ్ బి ఎంటీఎన్ఎల్, ఇట్ కుడ్ బి ఇండియన్ ఎయిర్లైన్స్, ఇంకేవైతే పిఎస్యూ అండర్టేకింగ్స్ ఉన్నాయో అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిట్లో కూడా మన గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూస్తాము, ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ చేంజ్ దట్ వీఆర్ అబౌట్ టు సీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years. కన్సాలిడేటెడ్ ట్యాక్స్ రిఫార్మ్ అయితే బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా పన్నులు అంటే ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ జిఎస్టీ లాంటిలో ఒక 5 yearsకి సంబంధించిన విజిబిలిటీ అంటే మనకు ఒక కొంత ఇది ఇంత తగ్గుతుంది ఈ టైంకి అనేది బోత్ డైరెక్ట్. ఈవెన్ ఈ మన ఆదాయ పన్నులో కూడా ఒక అట్లాంటి ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక రిఫార్మ్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఏటీసీలో కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. ఏటీసీ ఎన్ని ఇయర్స్ నుంచో 1,05,000, 1,50,000, 1,50,000 అనేది ఇప్పుడు మీ పిఎఫ్ఏ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక హోమ్ లోన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, ఇంకా మీకు ఎక్కడ వస్తుంది 1,50,000 అనేది? ఇట్ ఈస్ జస్ట్ మియర్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ డెకేడ్స్ నుంచి 1,50,000. అంటే మన ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నా మీరు ఈ 1,50,000 స్లాబ్ మాత్రం మీరు మార్చట్లేదు. సో దానివల్ల ఏంటంటే సమ్ ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఎవరి వల్ల అవ్వడం లేదు. సో అంటే సామాన్య అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి గానీ ఎవరికైనా 1,50,000 ఏటీసీ సార్, ఏటీసీ
అదే హౌసింగ్ లోన్ అంటే అందులో వాళ్ళు ఇచ్చింది మాత్రం హౌసింగ్ లోన్ మీద ఇచ్చిండ్రు, అంటే ఇంట్రెస్ట్ దాని వల్ల కూడా ఇంకా కొద్దిగా ట్యాక్స్ తగ్గుతుంది. అంటే దాని ట్యాక్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 24B అండి, అది సెక్షన్ 24 అంటే అంటే ఇప్పుడు మన హోమ్ లోన్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ని ఏదైతే 2 lakhs ఉందో దాన్ని 1.5 పెంచి 3.5 lakhs చేశారు. ఏదైతే వాళ్ళ ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఉందో అది 80Cకి వస్తుంది, దాన్ని ఏమి టచ్ చేయలేదు. సో 80Cలో మీ పిల్లల ట్యూషన్ ఫీజులు పెట్టుకోవచ్చు, NSC సర్టిఫికేట్లు చూపించుకోవచ్చు, తర్వాత PF చూపించుకోవచ్చు, అండ్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు చూపించు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1,50,000 PF 40-50,000 ఉంటుందండి. ఇంకా 2 ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఒక హోమ్ లోన్ కలిపితే అది ఎప్పుడో మారిపోతుంది. సో వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అది కొంచెం 1,50,000 పెంచితే అంటే పీపుల్ సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే సేవింగ్స్ కూడా చాలా పడిపోయాయండి, మనం ట్రెండ్ చూస్తున్నాం కదా, ఎక్స్పెండిచర్ పెరగడం కానీ లేకపోతే శాలరీస్లో ఏమీ వాళ్ళకి గ్రోత్ రాకపోవడం వల్ల ఏదైనా రీజన్స్ అవ్వచ్చు. సో సేవింగ్స్ అనేవి బాగా తగ్గిపోయి, ఈ సేవింగ్స్ తగ్గిపోవడం వల్ల కూడా అది ఎకానమీకి మంచిది కాదు. సో వీ హ్యావ్ టు బూస్ట్ అప్ ద కన్సంప్షన్ యాజ్ వెల్ యాజ్ ద సేవింగ్స్. సో సేవింగ్స్ తగ్గాలి, ఇంకొంచెం వాళ్ళకి ఎంకరేజ్గా ఉండాలి అంటే ఇలాంటి 1,50,000 అనే 80Cని ఇంకొంచెం పెంచితే వాళ్ళు ఏం చేస్తారు, PFని ద్వారా కానీ హోమ్ లోన్ ద్వారా కానీ లేకపోతే NSC సర్టిఫికెట్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఈ లైక్ సుకన్య సమృద్ధి స్కీమ్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు ఇంకొంచెం ఎంకరేజింగ్గా తీసుకొని పెట్టేవాళ్ళు. బట్ దే హ్యావ్ నాట్ టచ్డ్ దట్ 80C డిడక్షన్ దిస్ టైమ్. దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దే విల్ ఇంక్రీజ్ దట్ స్లాబ్. ఓకే, రైట్. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ అని కూడా ప్రవేశపెడుతున్న ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇది అంటే ఈ బడ్జెట్లో దీనికి ఇది చేయడం అవసరం అంటారా? అంటే చేయడం అవసరమే. నేను ఇంతకుముందు అందుకే ఉదాహరణ చెప్పింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి అందరికీ అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం అంటే నెట్ అవసరమే. కానీ భారతీయ జనతా పార్టీ మీరు గత 5 సంవత్సరాల్లో కూడా చూడండి, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇప్పటివరకు ఒకటైనా ఇంప్లిమెంట్ అయినవే. ఎందుకంటే మీరు జీడిపిని తీసుకుంటే యూపీఏ గవర్నమెంట్లో 9.8 వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్ కొంచెం అటు ఇటు వచ్చుగా 9 చేంజ్ అయితే అబోవ్ దాటినటువంటి సందర్భం ఉంది. బీజేపీ వచ్చిన తర్వాత అది క్రమేపీ 7.2, 6.8, 5.8 కూడా లాస్ట్ 2018లో త్రైమాసికం అంటే క్వార్టర్లీ అప్పుడు కూడా రావడానికి మనం చూసినాం. అంటే ఏదైతే డిమానిటైజేషన్ ఉందో, GST ఉందో, ఈ 2 వచ్చిన తర్వాత క్రమేపీ జీడిపి కూడా తగ్గడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో గొప్పగా చెప్పుకుంటుంది నోట్ల రద్దు అనేది మా గొప్పతనం అని. మన నిజంగానే నోట్ల రద్దు అయిన తర్వాత ఈ యొక్క జీడిపి తగ్గింది. దానికి కారణాలు నేనైతే ఒక పార్టీగా కాకుండా చెప్పడం ఏంటంటే, నేను చెప్పింది కాదు, ఇది నేషనల్ అదేంది జాతీయ నమూనా సంస్థ సర్వే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, దేశంలో దాదాపు 13,417 మధ్యతరహా పరిశ్రమలు, ఒక 90 లక్షల చిన్న పరిశ్రమలు. చిన్న పరిశ్రమలు అంటే మీకు తెలుసు, బొమ్మల తయారీ, చెప్పుల కంపెనీలు, జౌలి పరిశ్రమలు, ఇటువంటివన్నీ మూతపడడం వల్ల దాదాపు 1,97 లక్షల నుంచి 1 కోటి వరకు అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పడంగానే ఏమవుతుందంటే వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గుతుంది, అంటే కొనుగోలు సామర్థ్యం తగ్గుతుంది. ఇంకా జీతం వెళ్ళినప్పుడు వాడు షాపింగ్ ఎట్లా చేస్తాడు, కొనుగోలు శక్తి కానీ ఫుడ్లో కానీ అన్నింటిలో కూడా తగ్గడం వల్ల జీడిపి వృద్ధి రేటు తగ్గింది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ 2014 మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ యొక్క ఫిజికల్ డెఫిషియన్సీ ఉంటుంది అమ్మ, దీన్ని ఖచ్చితంగా మేము 3% తీసుకొస్తామని చెప్పిండ్రు. వేరే దేశాల్లో సార్ చెప్పినట్టు, సుబ్బరాజు గారు చెప్పినట్టు వేరే దేశాల్లో పోల్చుకుంటే అది 0% ఉంది. మనం ఆ 0కు రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. ఎందుకంటే బేస్గా ఎక్కువగా అగ్రికల్చర్ డిపెండ్, తర్వాత రాయితీలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, ఆకర్షక పథకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అంతలో వెళ్ళలేం. కానీ 3%ను 5 ఏళ్లలో ఎక్కడ కూడా అధిగమించలేదు. ఇవాళ 3.4 to 3.8%. అది కూడా కష్టమేనండి, ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ డెఫినెట్ గా ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది. పెరిగే అవకాశం వాళ్ళ టార్గెట్ అయితే 3.3, 3.4 అంటున్నారు కానీ 2014లో వాళ్ళు 3 అన్నారు. అవునండి, 3.4 కి అడ్జస్ట్ చేసుకున్నారు. 3.3 దట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్ టు మెయింటైన్ దట్ 3.3, అంతకన్నా ఎక్కువ అయ్యే ఇంపాసిబుల్ ను కూడా వాళ్ళు పాసిబుల్ అని చెప్పుకుంటున్నారు. చెప్పిండ్రు, మేము అదే అడుగుతాం. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నేను ఏం అడగాలి, అరే వాళ్ళ నుంచి కాలేదులే, కాదులే, పరిస్థితులు బాగాలేవని చెప్పడానికి రాదు కదా, అది వాళ్ళే నిర్ణయించుకొని చెప్పాల్సిండే, అది చేయలేదు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నానంటే, ఇక్కడ కూడా మీకు తెలుసు 2014లో క్రూడ్ ఆయిల్ రేటు 220 లీటర్లు అంటే ఒక బ్యారల్ అంటారు, ఊర్లలో డీజిల్ బ్యారల్ అంటారు. ఆ రోజు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేటు ఎక్కువగా ఉన్నా కూడా ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉండే. ఇవాళ యాజ్ ఆన్ టుడే, ఇవాళ నేను మార్నింగ్ చూసిన 3,900 ఉంది క్రూడ్ ఆయిల్ రేటు, 3,900. మరి ఇవాళ రేట్లు ఎట్లున్నాయి అంటే, ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.
తగ్గకపోవడం వల్ల ఈ యొక్క భారం ఎవరి మీద పడుతుంది? సామాన్య. అది ఎప్పటి నుంచో అంటున్నారండి, జిఎస్టీలోకి ఈ పెట్రోల్ తీసుకురావాలి అని అంటున్నారు. మేడం నన్ను కొంచెం చెప్పండి, ఎందుకంటే నేనేమంటే మీరు గ్రామీణం గురించి మాట్లాడినారు. ఇవాళ ఒక కార్ లోన్ తీసుకోవాలంటే 6% లేదా జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో డిపాజిట్ 6% ఇంట్రెస్ట్ తీసుకుంటుండ్రు. కానీ అదే వ్యవసాయం కోసం పనికొచ్చే ట్రాక్టర్ తీసుకోవాలంటే 14% ఉంది. ఇంకోటి ఇవాళ మీరు ఒక వ్యవసాయ లోన్ తీసుకోవాలంటే నేను ఇందాక చెప్పిన 8 కండిషన్స్ ఉంటాయి. అన్నీ పెడతాం, భూమి కాగితాలు పెడతాం, విలేజ్ సెక్రటరీ అప్రూవల్ చేసింటారు, ఆథరైజేషన్ ఇచ్చింటారు, పానీలు నకలు చౌపాలు ఎందుకంటే నేను స్వయంగా చెప్తా ఉన్నాను, నా ఊరిలో నేను చూస్తుంటా కదా, రోజు బ్యాంకుకు తిరిగి వస్తుంటారు. ఇవాళ ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కూడా కొంచెం మార్పు చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు అనుగుణంగా 342 సీట్లు ఇచ్చిండు భారతీయ జనతా పార్టీకి, 284 రూపాయలు ఎంఎస్పీ పెంచొచ్చు వరికని ఆర్థిక నిపుణులు చెప్పినా కూడా 60 రూపాయలే పెంచారు మొన్న. అంటే ఇక్కడ ఎక్కడ కూడా రైతుల పట్ల ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రియారిటీ ఇవ్వలేదు. ఇంకొక విషయం చెప్పాను నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుకుంటూ, ఏమని మా గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా ఇన్నేళ్లలో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ 5 ఏళ్లలో చెప్పినారు. ఇంకొకటి నేను ఏమంటున్నామంటే ఈ ప్యానల్ అంతా కూడా తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ అంటే తెలంగాణ గడ్డ మీద మనం మాట్లాడుతున్నాం. ఓన్లీ యూనియన్ బడ్జెట్నే పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణకు ఈ బడ్జెట్ నుంచి ఒసగూరిన ప్రయోజనం ఏమైనా ఉందా? వాళ్ళు అన్నట్టు ఇండ్లు కట్టిస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇళ్ళన్నా కట్టించిందా? అదేండి స్టాటిస్టిక్స్ అయితే క్లియర్ గా లేవండి. అందుకే నేను కట్టారో చూపించాలి కదా. ఒక్క ఇల్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ కట్టలేదు. ఒకవేళ ఇదే ప్యానల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉంటే ఏం చెప్తుండే, మేము డబ్బులు ఇచ్చినాము తెరాస ప్రభుత్వం కట్టలేదని చెప్తుండే. తెరాస ప్రభుత్వం ఏమో మాకు డబ్బులు ఇవ్వలేదంటది, బీజేపీ వాళ్ళు ఇస్తే కట్టలేదంటారు. కానీ ప్రత్యక్షంగా నష్టపోయింది ఎవరు? ప్రజలు. నువ్వు యూనియన్ బడ్జెట్లో 2018-19లో పెట్టినావు ఇండ్ల కోసం ఇంత బడ్జెట్ అని, 17-18లో పెట్టినావు, 16-17లో పెట్టినావు, 15-16లో పెట్టినావు, 14-15లో పెట్టినావు. మరి ఇక్కడ ఒక ఇల్లు కూడా నిర్మాణం కాలేదు. అట్ ద సేమ్ టైం నువ్వు రైల్వే లైన్లు తీసుకున్నామా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు ఒక్క బ్రాడ్గేజ్ డబుల్ లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. ఎందుకంటే నేను రైల్వే ఎందుకు ఇక్కడ ఊటంకిస్తున్నా అంటే, రైల్వేని కూడా యూనియన్ బడ్జెట్లో క్లబ్ చేసిండ్రు. ఏం సార్ ఇంతకుముందు రైల్వే దీంట్లో క్లబ్ చేసిండ్రు. క్లబ్ చేసిన అన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్, నాకు అడిగే హక్కు ఉంది. మరి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైలు అయినా కొత్తగా తెచ్చిండ్రా? ఒక 2 ఏదో తెచ్చినాం అంటున్నారు. అంటే 97 రైలు నడుస్తున్నప్పుడు 3 కలిపి మేము 3 తెచ్చినాం 100 అయినా అని చెప్పుకోవడం కంటే కొత్త రైళ్ళు ఏమి ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రానికి. నేను ఎగ్జాంపుల్ అమ్మ, నాది మహబూబ్ నగర్. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్కు ఒక బ్రాడ్గేజ్ ఉంది, సింగిల్ బ్రాడ్గేజ్ లైన్. డబుల్ బ్రాడ్గేజ్ లైన్కు 2013లో యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు శాంక్షన్ చేసింది. ఈ రోజు వరకు కూడా మహబూబ్ నగర్ రీచ్ కాలే. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా, మీ రిపోర్టర్ లైన్లోకి తీసుకోండి అని. మీ మహబూబ్ నగర్ రిపోర్టర్ ఉంటే తీసుకొని చెప్తాడు. అంటే 5 ఏళ్లలో ₹1 కూడా కేటాయించలేదు. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వికారాబాద్ ఒక రైల్వే లైన్ వేస్తామన్నారు. సురేష్ ప్రభు గారిని నేను 2016 ఆగస్టు 13వ తారీఖు నాడు నేను స్వయంగా ఎంపీ జితేంద్ర రెడ్డి గారితో కలిసి రిప్రజెంట్ చేసినాం. సార్ మాకు మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరు, మాకు ఇవ్వండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చినటువంటి పీయూష్ గోయల్ గారు ఏం చెప్పిర్రు మొన్న ఓటాన్ అకౌంట్లో, అసలు మేము కొత్త రైల్వే లైన్లే ఇయ్యము అంటే మేనిఫెస్టోలో పెడతారు, 16లో కలిసిన రిప్రజెంటేటివ్కి చెప్తారు, మళ్ళీ ఇది చేయలేదు. అదేవిధంగా ఇలా మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ అంటే వయా రాయచూరును కర్ణాటక రాష్ట్రాన్ని కలుపుకుంటూ మునీరాబాద్ రైల్వే లైన్ 10 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఈ రోజు వరకు కూడా కంప్లీట్ చేయలేకపోయారు. నేను ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మేము ఇండ్లకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు, రైల్వే రంగానికి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. సరే ఇండ్లు అంటే నిరర్ధకం, అంటే మీరు పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాదు. రైల్వేలు అయితే లాభాలతోనే నడుస్తున్నాయి కదా, మీరే అన్నారు కదా రైల్వేలు చాలా లాభాలతో నడుస్తున్నాయని. మరి రైల్వేలు లాభాలతో నడిచేటప్పుడు రైల్వే లైన్లు పెంచడానికి ఏముంది? ముఖ్యంగా ఇలా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణకు అన్యాయం జరిగింది రైల్వే లైన్లో. మీరు అంటే ఇది చారిత్రాత్మకమైన నేపథ్యం కూడా ఒకటి ఉందమ్మా. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గం ద్వారా వచ్చి ఆంధ్రప్రదేశ్లో చొరబడ్డప్పుడు అది మైదాన ప్రాంతం కాబట్టి వాళ్ళ వ్యాపారం కోసం రైల్వే లైన్లు విస్తరించుకొని వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కోసం వాడుకున్నారు. తెలంగాణలో గుట్టల ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ రైల్వే లైన్లు ఆ రోజు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాలేదు. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మాకు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ఏర్పడ్డ ఇమీడియట్ వచ్చిన ప్రభుత్వం ఏంది కేంద్రంలో? భారతీయ జనతా పార్టీ. ఈ రోజు వరకు ఒక రైల్వే లైన్ ఇవ్వలేదు, 2 రైళ్లు ఎక్కువ రైళ్లను కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణకు జరిగినటువంటి మాత్రం చాలా తీవ్రమైన నష్టం. నేను ఇంకొకటి అంటా ఉన్నాను, ఇలా ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది అంటుంది నిర్మలా సీతారామన్ గారు. ఏం చెప్పారు? ఇన్సూరెన్స్ అని చెప్పేసి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇది చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఒక వివాదం ఏర్పడ్డది. ఫసల్ బీమా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ మేము ఆల్రెడీ రైతు బీమా ఇస్తున్నాము, మీరు ఫసల్ బీమా ఇవ్వడం ఏందని చెప్పేసి రిజెక్ట్ చేసిండ్రు. మరి అంటే ఎప్పుడైతే మా రాష్ట్రం కోసం ఫసల్ బీమా కోసం బడ్జెట్ కేటాయించిండ్రో దాన్ని వేరే దిక్కు ఎందుకు మళ్లించలేదు తెలంగాణ ప్రజల కోసం? ఇదంతా కూడా
ఒక రకమైనటువంటి వివక్ష. అంటే అంకెల గార్డెన్ ఎందుకు చెప్పినా, అంకెలతో ఉంటేనే అది బడ్జెట్. ఎంత మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు, రెవెన్యూ ఎంత రావాలనుకుంటున్నారు, మీ ఖర్చు దేనికి ఎంత ప్రియారిటీ, ఇవన్నీ కూడా ఉండాలి. ఇంకొకటి ఏం చెప్పినామా అంటే, ఈరోజు 10 కోట్ల ఉద్యోగాలు మా విజన్ 2022 అని చెప్పారు. 2022 వరకు 10 కోట్ల ఉద్యోగాల కల్పనే మాదన్నారు. మరి 10 కోట్ల ఉద్యోగాలు అనేది మీరు ఎట్లా ఇస్తారు అంటే, సంవత్సరానికి 3 కోట్ల 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. సంవత్సరానికి 3 కోట్ల 30 లక్షల ఉద్యోగాలు మీరు ఎట్లా ఏ రంగంలో తీసుకొస్తారు? ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 ఏళ్లలో రైల్వే రిక్రూట్మెంట్ లేదు, డిఫెన్స్ రిక్రూట్మెంట్ లేదు, కేవలం అక్కడక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్. అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి 21 సంస్థల్లో రిక్రూట్మెంట్ లేదు. పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ లేదు. ఎట్లా రిటైర్డ్ అవుతున్న వాళ్ళు రిటైర్డ్ ఖాళీ అవుతున్నాయి. నేను ఏమన్నా అంటే, ఎక్కడ రిక్రూట్మెంట్ చేయడం లేదు. కేవలం మీరు బాగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మేక్ ఇన్ ఇండియా అంటుండ్రు. ఎక్కడుంది మేక్ ఇన్ ఇండియా? పెద్దలు ఇంతకుముందు చెప్పారు, చైనాతో మనం పోటీ పడుతున్నాం, చైనా ఇట్లా ఉంది అట్లా ఉందని. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిలబెట్టినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడ తెచ్చిండ్రు? చైనా నుంచి తీసుకొచ్చిండ్రు. అంటే మన ద్రవ్యాన్ని చైనాకు అప్పచెప్పేసి 3,000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి నిలబెట్టిండ్రు. అంటే ఇక మేక్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంది? ఇక నేను రాఫెల్ గురించి మాట్లాడితే కోపం రావచ్చు. రాఫెల్ హెచ్ఏఎల్కి ఇవ్వాల్సినటువంటి ఆ డీల్ను హెచ్ఏఎల్కి ఇస్తే అక్కడ నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి హెచ్ఏఎల్లో దాదాపు 80,000 మంది సాంకేతికపరమైనటువంటి ఇంజనీరింగు, ఎంబీఏ రకరకాల వాళ్ళకు ఉపాధి దొరికేది. ఇంకా మేక్ ఇన్ ఇండియా ఎక్కడుంది అంటే, వీళ్ళు ఇప్పటిదాకా 5 ఏళ్లలో వీళ్ళు ప్రకటించినటువంటి మేక్ ఇన్ ఇండియా కానీ, ఉద్యోగాల సృష్టి కానీ, 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు మోడీ గారు, సంవత్సరానికి 1 కోటి అన్నాడు 5 ఏళ్ల కింద. ఇప్పుడు 3 ఏళ్లకే 10 కోట్లు ఇస్తాడంట. నువ్వు 5 కోట్లలో 5 ఏళ్లలో 5 కోట్లలో 50 లక్షలు ఇచ్చినా మేము 10 కోట్ల ఉద్యోగాలు నమ్మేవాళ్ళం. ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా తెలంగాణకి ఇంకా ఎంత అన్యాయం జరిగిందమ్మా అంటే, 19th సెప్టెంబర్ 2013 రోజు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. సుబ్బారాజు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని చెప్పి ఇచ్చిందండి. దాని ఏముంది మేడం అంటే, 2013 నుంచి 18 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టడం, అన్ని సదుపాయాలు కల్పించడం. అప్పుడు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. రాళ్ళెత్తిన మేస్త్రి నుంచి, తాపి పట్టే మేస్త్రి నుంచి, క్యాబుల కడికి అందరికి నడుస్తాయి. ఇంజనీర్లకు అందరు కూడా సివిల్ ఇంజనీర్లకు వర్క్ దొరుకుతుంది. 2018 నుంచి 25 వరకు 25 ఇయర్స్ అంటే 2033 వరకు 2,20,000 మంది సాంకేతిక నిపుణులు ప్రత్యక్ష పరోక్ష. ప్రత్యక్షం అంటే ఎంప్లాయ్మెంట్, పరోక్ష అంటే పిజ్జా సెంటర్లో మీలాంటి వాళ్ళు తింటారు చూడండి, పిజ్జాలు బర్గర్లు అవి, వాళ్ళకు క్యాబులు తీసుకెళ్లేటోళ్ళకు, క్యాబులు దింపేటోళ్ళకు ఇంత ఉపాధి తెలంగాణకు దొరుకుతుందని ఆ రోజు సోనియా గాంధీ గారు ఇస్తే, భారతీయ జనతా పార్టీ ఈ 5 ఏళ్లలో దాన్ని విస్మరించి పక్కకు పెట్టేసింది, నీతి ఆయోగ్ పేరు చెప్పేసి. అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని సాధించలేకపోయింది. మరి ఇవాళ ఎట్లా నమ్మాలి? సాంకేతిక విద్యను అభ్యసించిన యువకులకు ఉద్యోగాలు రావడం లేదు, ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు. మళ్ళీ మీరు 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే, డిమానిటేషన్ వల్ల దాదాపు 1 కోటి ఉద్యోగాలు పోగొట్టిండ్రు మీరు. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, పెద్ద పరిశ్రమ మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. పెద్ద పరిశ్రమలకు లోన్లు ఇస్తే ఎగవేతదారులు ఎక్కువైనరు. ఎక్కడ కూడా ఆర్థికమైనటువంటి స్టెబిలిటీ లేదు. కేవలం ఇవన్నీ అంటే ఏమంటారంటే, ఇన్ని చేసినా మాకు ఓట్లు వేసిరు కదా అంటారు. ఇవన్నీ చేసినా కూడా ఓట్లు వేయకుండ్రి. ఎందుకంటే మీరు మోడీ ప్రచారం సీడీలు చూడండి, అమిత్ షా ప్రచారం సీడీలు చూడండి, వాళ్ళు ఎక్కడ కూడా మేము నోట్ల రద్దు చేసి ఇంత ఘనం సాధించమని చెప్పలేదు. మోడీ జీఎస్టీ తెచ్చి ఇంత చేసినామని చెప్పలేదు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పలేదు, ఇన్ని కరెంటు చెప్తారు. ఏమంటారు? 100కి 100% కరెంట్ ఇచ్చినామంటారు. 0 నుంచి 100% ఇవ్వలేదమ్మా. 100 ఇండ్లు ఉన్నాయి అనుకుందాం ఒక యూనిట్లో, 0 ఉంటే 100 ఇండ్లకి ఇస్తే నువ్వు ఇచ్చినట్టు. 70 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మీ వాజ్పేయి గవర్నమెంట్, ఇంద్రకుమార్ గుజరాల్ గారు, దేవేగౌడ గారు, వీళ్ళ పరిపాలన కూడా కొన్ని ఊర్లకు కొన్ని దగ్గర కరెంట్ ఇచ్చుకుంటూ వస్తే, లేని కాడ 10%, 12% ఇచ్చి మొత్తం మేమే 100కి 100% కరెంట్ ఇచ్చినాం. ఇది ఎంతవరకు సబబు? అది ఇక్కడ కూడా అదే చెప్పారు కదా, ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్ అంటే. అందుకే నేను ఏమంటే, ఈ 2010 పవర్ గ్రిడ్స్ ఇప్పుడు అనేది న్యూక్లియర్ ఒప్పందం ఆ రోజు మా మన్మోహన్ సింగ్ గారు సాహసం చేసి కమ్యూనిస్టులు ఒప్పుకోకుండా చేయడం వల్లనే ఈ రోజు ఇంత ఫీజిబిలిటీ పెరిగిందని నేను అంటాను. ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు తెచ్చినందుకే ఈ రోజు ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని కూడా నేను చెప్పుకుంటాను. ఒక్క రోజులో 2014లోనే ఏదో 1, 2, 3 అని పరుగు పందెం లాగా మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ కాలే. ఆల్రెడీ వస్తున్నటువంటి జీవన విధానంలో కొన్ని చేంజెస్ వచ్చినాయి. అన్ని దేశాలతో పాటు బ్రెజిల్ లాంటి దేశం కూడా బాగానే అయిందంట, నేను చూలే కానీ వింటున్నా. మరి మన దేశం ఎందుకు కాదు? అవుతుండొచ్చు. కాకపోతే ఏంటంటే, మొత్తం భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుని అభివృద్ధి కాకుండా కేవలం బాలాకోటు పుల్వామాల తన ఓట్లు తెచ్చుకున్నది. మీరు వినండి, నేను అనడమే కాదు, మీరు ఆ వీడియో క్లిప్పింగ్ చేయండి. ప్రచారంలో ఎక్కడైనా నేను ఇగో నవంబర్ 8, 2016 రోజు నోట్లు రద్దు చేసినా దానివల్ల ఈ దేశం ఇట్లా బాగుపడ్డదని లెక్కలతో చెప్పిండా మోడీ? చెప్పడు. పుల్వామా వీరులకు ఓటేయండి,
బాల్కోటు సైనికులకు ఓటేయండి. ఈ రెండు వల్ల ఇక యువకులు ఉంటారు, మా పిల్లలు చదువుకున్న పిల్లలు, దేశం అంటే ఇక ఇదే అని చెప్పేసి మేమేదో జనగణమన వాడనట్టు, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ చేయనట్టు, వాళ్ళొక్కరే బీజేపీలు చేసినట్టు నమ్మి ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు అనుభవిస్తారు. సుబ్బరాజు గారు ఇదిగోనండి, పాపము ఈయనకు ఒక అదృష్టం, బీజేపీ క్యాండిడేట్ లేకపోవడం. కాంగ్రెస్ పొలిటికల్ మేనిఫెస్టో మొత్తం చెప్పేశారు. కాసుపరాజు గారు ప్యానల్ వాళ్ళు ఉంటే నాకు తెలుసు అండి, లేకుంటే బాధపడతారు. మొత్తం మీద ఏంటంటే పొలిటీషియన్స్ ఎక్కడైనా పొలిటీషియన్స్ ఏనండి, వాళ్ళ ఫిక్స్డ్ ఉంటుంది అన్నమాట ఫార్మాట్. వాళ్ళు ఏదో చెప్పాల్సింది అవతల పొజిషన్ పార్టీలో ఉంటే వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది బాగుండేది. అబద్ధం అని కాదండి, మీరే దేశంలో ఎక్కువ కాలం పరిపాలించిందండి. నేను అన్ని వస్తాయన్నా, నువ్వు ప్రస్తావించిన వస్తాయి. అదే అరే చూసారా మీరు మాట్లాడినంత సేపు నేను ఎక్కడ ఒక మాట మాట్లాడాలి. బంగ్లాదేశ్ విషయం ఏంటంటే బ్యాంక్ ఇప్పుడు ఈయన వరుసగా ఒక 8-10 అంశాలను ప్రస్తావించారండి. బ్యాంకింగ్ నుంచి, రైల్వే నుంచి, డిఫెన్స్ నుంచి, ఎంప్లాయ్మెంట్ నుంచి, స్టేట్ ఫెడరలిజం, తెలంగాణ, చాలా చెప్పారు, మంచిదే అన్నీ. కాకపోతే ఈ దేశ ప్రగతిలో కాంగ్రెస్కి ఎంత వాటా, ఎక్కువ వాటానే ఉంది. కాంగ్రెస్తో ఎక్కువ కాలం పరిపాలించింది. ఈ దేశ సమస్యల్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ సింహభాగం తీసుకోవాలి. జీరో నుంచి తెచ్చినాం కదండి. అయితే అంటే నేను చెప్పలేదు, జీరో నుంచి కాదండి. మీకంటే వెనకాల స్వతంత్రం వచ్చిన చైనా, మీకంటే వెనకాల స్వతంత్రం వచ్చిన చైనా మీకంటే 100 రెట్లు ముందుకెళ్ళిపోయి ఆర్థిక రంగంలో మనకంటే 10 రెట్లు ఎక్కువ. మనకంటే పేదరికం వాళ్ళకి వచ్చినప్పుడు, మనకంటే తర్వాత వచ్చారు. దాని అంతటికి కారణం ఆ పాపం అంతా మీదే. ప్రజాస్వామ్యం అదే నోరు మెదపడం వల్ల. సరే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ అన్నారనుకోండి, నిజమే వారు చెప్పిన అవన్నీ నిజమే. ఏది ఒక రైతుకి రుణాలు ఇవ్వడానికి 8 కండిషన్లు. కానీ ఇప్పుడు బ్యాసెల్ అని వచ్చింది, ప్రపంచ వాణిజ్య సమాఖ్యలో భాగంగా బ్యాంకుల నిర్వహణకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రపంచం అంతా విదేశాలతో మన బ్యాంకులు నమ్మాలంటే, మన రూపాయిని నమ్మాలన్నా కానీ ఈ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కొన్ని రూల్స్. దాన్ని మనం ఇంటర్వ్యూన్ అవ్వచ్చు మన దేశ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళ కాలంలో కూడా అది అలాగే ఉండిందండి. వాళ్ళేమీ అగ్రికల్చరల్ కానీ, రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, గ్రామీణానికి కానీ వాళ్ళు ఎత్తి మీద పెట్టుకున్నది ఎప్పుడు లేదు. రుణమాఫీ చేసినాము, దేవిలాల్ గారి పీరియడ్ లో రుణమాఫీ జరిగింది. ఇప్పుడు చేశారండి, ఇప్పుడు చూసారా ఆయన చేసిన, ఇప్పుడు చూసారా నేను మాట్లాడేటప్పటికి వచ్చేస్తున్నారు. నేను ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పండి కానీ మా పార్టీ అంటే అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంగీకరించాలండి, కొన్ని విషయాలు అంగీకరించాలి. వారి లేవనెత్తిన అంశంలో ఒకటి ఏంటంటే బడ్జెట్ మనం ప్రపంచం భారతదేశం కంటే కూడా ఈ భారతదేశం అనేది రాష్ట్రాల యొక్క ఉమ్మడి కంట్రీ, అంటే ఫెడరలిజం. మనం అందరం కలిస్తేనే దేశం, అన్ని రాష్ట్రాల కలయికే దేశం. సో దేశం బడ్జెట్లో రాష్ట్రాలకు ప్రధానమైన స్టేక్ ఉంది, సే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా కాలం నుంచి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, అంటే సహకార ఫెడరలిజం అనే కాన్సెప్ట్కి కొంత తూట్లు పొడుస్తూ ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్, పర్టికులర్గా బీజేపీ గవర్నమెంట్ ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం పెంచి, అంటే ఏంటి, రాష్ట్ర కొత్తగా వింతగా పెద్ద కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రారంభించకుండా ఈ రాష్ట్రాల పథకాలకే బడ్జెట్లు కేటాయిస్తూ రాష్ట్రాల యొక్క స్వయం సాధక శక్తిని కానీ, లేదా వాళ్ళ యొక్క ప్రతిష్టను కానీ, వాళ్ళే పథకాలను ఎంపిక చేసుకునే అవకాశం, అట్లాంటి అంటే కొత్త స్కీములకు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టకుండా రాష్ట్రాలకు ఇప్పుడు ఒక 12-10 చెప్పుకొచ్చారు. రైల్వే జోన్లు, అయితే ఇన్కమ్లు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈ బడ్జెట్లో కూడా ఒక బోల్డ్ ఇనిషియేటివ్ తీసుకుని ఒకసారి ఆయన ఏదో చెప్తారండి. హర్షవర్ధన్ మీరు అన్నది కరెక్టే. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర పథకాలు బాగా గంభీరంగా ప్రకటిస్తుండే, రాష్ట్రాలకు సపోర్ట్ చేయకుండా మీరు అంటున్నారు. ఇంతకు ముందు కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 41%, నీతి ఆయోగ్ రాకన ముందు కూడా మన వాటా ఉన్నది 33%, 34% ఉంది, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ రోజు మన వాటా మనకు రాగా మిగతాది కేంద్ర ప్రభుత్వము విద్యకు, వైద్యానికి, అత్యవసర రంగాలకు ఇస్తుండే. ఈరోజు 41% ఇచ్చిన తర్వాత, నీతి ఆయోగ్ ఇచ్చిన తర్వాత మిగతా ఇంకోటి ఆ రోజున్న 33% ఎంతలా 85లో
మొత్తం ఓవరాల్గా 85% అంటే రూపాయి వస్తే కేంద్ర ప్రభుత్వానికి లాభం వస్తే 15% సెస్లోకి పోయి 85 పైసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే. అందులో 32% రాష్ట్రాలకు ఇస్తుండే. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఓన్లీ 2% సెస్ పేరు మీద ఉంది, 98%కు 41, అంటే ఇంచుమించు రమారామే అంతే అవుతుంది ఆ కరెన్సీ, జస్ట్ ఏదో 3-4% ఉంటుంది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ మీకు ఇన్ని పైసలు పడేస్తున్నారా బాబు, మీరు ఏమైనా చేసుకోండి అని అంటుంది. అట్లా చేయడం వల్ల కూడా ఇలా కొన్ని రంగాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. మీరు చూడండి, గతంలో ఆ సిస్టమ్ ఉండడం వల్ల విద్యకు అవసరం పడ్డప్పుడు విద్యకు నిధులు చాలా అవసరం, విద్య వెనుకబడుతున్నప్పుడు కేంద్రం పడితే విద్యకు నిధులు ఇచ్చేది, హెల్త్ అవసరం పడ్డప్పుడు హెల్త్కు నిధులు ఇచ్చేది, కొన్ని రంగాలకు నిధులు ఇచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, విద్యకు సపరేట్ లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తామా, మా ఎడ్యుకేషన్ సిస్టంలో మోడల్ స్కూల్స్ అని ఉండే ఆదర్శ పాఠశాలలు దాదాపు తెలంగాణలో 384 పాఠశాలలు ప్రారంభమైనాయి 2012-14లో. దాని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమం చదవాలని. దానికి మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ 65% సెంట్రల్ గవర్నమెంట్, 35% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉండే. నీతి ఆయోగ్ వచ్చేటప్పుడు నేను యాజ్ ఎ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను కేసీఆర్ గారికి రిప్రజెంట్ చేసిన, సార్ ఆ స్కీమ్ వచ్చిన తర్వాత చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమం దొరుకుతుంది, మీరు నీతి ఆయోగ్ను ఒప్పుకుంటే ఒప్పుకోండి. నేను ఈటల రాజేందర్ గారి దగ్గర కూడా నేను చెప్పిన, ఒప్పుకుంటే ఒప్పుకోండి, బట్ కేజీబీవీలు ఏవైతే ఉన్నాయో కస్తూర్బా గాంధీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ను మాత్రం ఎగ్జామ్షన్ అడగండి సార్ అన్న. వీళ్ళు అడగలేదు, అంటే వీళ్ళకి అవకాశం అక్కడ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు అప్పట్లో 2014లో పూర్తిగా భారత్ మాతాకి అనేటట్టు ఉండే, వీళ్ళు ఆడ అడగలేకపోయారు. దానివల్ల ఈరోజు ఆ 2 రంగాలు కూడా దాదాపు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే దీనికి మరి ఎట్లా అంటారు చెప్పండి మీరు, ఇది కూడా నష్టమే కదా. సో ఫైనల్ గా మనము ఈ బడ్జెట్ అంటే యాజ్ యూజువల్ గా మనం హోమ్ బడ్జెట్ చూసుకుంటే ఏవి కాస్ట్లీ అయ్యాయి ఈ బడ్జెట్ వల్ల, ఏమి చీప్ అయ్యాయి అనేది కొంచెం అవేర్నెస్ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఈ పాలసీస్ ఇవన్నీ సార్ వీళ్ళిద్దరూ ఏదైతే డిస్కస్ చేస్తున్నారో దట్ కెనాట్ బి డన్ ఇన్ వన్ డే అండి. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ టు డూ ఎనీ రిఫార్మ్స్ కానీ ఏదైనా చేయాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ రోడ్ మ్యాప్ చెప్తుంది అంతే. బట్ వన్ డేలో బడ్జెట్ లో కెనాట్ బి డన్ ఎనీ మిరాకల్స్. సో వన్ డేలో అయితే ఏమీ జరగదండి. దట్ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఎంటైర్ టర్మ్ ఆఫ్ 2-3 years లో వాళ్ళు ఏదైతే తీసుకొస్తుంది అది మనం చూసుకోవచ్చండి. సో బట్ హవెవర్ మనం చూసుకుంటే అంటే అందరూ బడ్జెట్ అనగానే ఏం చూస్తారు, ఏం తగ్గాయి, ఏం పెరిగాయి, మనకి ఏ విధంగా ఎఫెక్ట్, అంటే ఒక కామన్ పర్సన్కి ఏవి ఎఫెక్ట్ అయ్యాయి అనేది మాత్రం అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తారండి. సో ఫర్ దట్ ఐ వాంటెడ్ టు సే వాట్ ఈస్ బికమింగ్ కాస్ట్లియర్ అంటే పెట్రోల్ అయితే కాస్ట్లియర్ అవ్వబోతుందండి. ఎందుకంటే అది 1 రూపీ per లీటర్ అది పెంచారు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి కాస్ట్లియర్. డీజిల్ కూడా కాస్ట్లీ అవుతుంది అండ్ గోల్డ్ కూడా కాస్ట్లీ అవుతుంది, ఎందుకంటే కస్టమ్ డ్యూటీ హ్యాస్ ఇంక్రీజ్ టు 12.5%. అండ్ అంటే ఇప్పుడు 30,000 ఉంది కదా గోల్డ్, దానికి 12% వేసుకోవాలి. అవునండి. కస్టమ్స్ డ్యూటీ అనేది పెంచడం వల్ల అది డెఫినెట్ గా అది పెరుగుతుందండి. సో డెఫినెట్ గా మీకు అయితే ఎఫెక్ట్ అయితే పడుతుందండి, మీకు కాస్ట్లీ అయితే అవ్వబోతుంది గోల్డ్ అని. తర్వాత ఈ మెటల్ ఫిట్టింగ్స్ కానీ, ఆటో పార్ట్స్ కానీ, లేకపోతే మార్బల్ స్లాబ్స్, సీసీటీవీ కెమెరాస్, ఐపీ కెమెరాస్, వీడియో రికార్డర్స్, అండ్ యాజ్ యూజువల్ వాళ్ళు సిగరెట్ ని యాజ్ యూజువల్ గా మళ్ళీ కాస్ట్లియర్ గానే ఉంది. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కటి చీపర్ అయ్యే అవకాశం ఉందండి. అంటే కాస్ట్లియర్ గా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కాస్ట్లీ అయ్యే అవకాశం ఉంది. బట్ చీపర్ గా అయ్యేది ఏంటంటే లైక్ ఓన్లీ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ గోయింగ్ టు బి చీప్ లిటిల్ బిట్. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏదైతే మనం ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, సిగరెట్స్, డిజిటల్ నెట్వర్క్, ఐపీ కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, మార్బల్ స్లాబ్స్, ఆటో పార్ట్స్, మెటల్ ఫిట్టింగ్ స్టైల్స్, క్యాష్యూ నట్స్ అండ్ గోల్డ్, డీజిల్, పెట్రోల్ అంటే డే టు డే లైఫ్లో మనకేం ఎఫెక్ట్ అయ్యాయి అనేది ఒక కామన్ పర్సన్ ఎనీహౌ విల్ బి ఇంట్రెస్టెడ్. వాళ్ళకున్నవి రెండే అండి, మన బడ్జెట్లో ఏమి కాస్ట్లీ అవుతున్నాయి, ఏం చీప్ అవుతున్నాయి, తర్వాత మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్లోని మన శాలరీలో ఏమైనా తగ్గుతున్నాయి. ఈ రెండు ఇంట్రెస్ట్ తప్ప కామన్ పర్సన్కి. బట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ బి మచ్ ఇంట్రెస్టెడ్ అంటే ఒక కామన్ పర్సన్కి. లైక్ ఇంకా చూసుకుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అయితే వాళ్ళకి ఏమీ తగ్గలేదండి. దట్ ఈస్ అంటే ఆల్రెడీ ఇంటర్మ్ బడ్జెట్లో వాళ్ళు 5 lakhs ఏదైతే ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారో 5 lakhs వరకు ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. దట్ ఈస్ దేర్ ఇన్ ప్లేస్, అంటే అదే ప్లేస్లో అక్కడే ఉందండి. లైక్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అయితే 80C ఏం చేంజ్ చేయలేదు, 80D ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఓన్లీ 24B మనం ఏదైతే అనుకున్నామో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ఎవరైతే హోమ్ లోన్స్ ఎస్పెషలీ అప్ టు 2020 వరకు తీసుకుంటారో అది 45 lakhs వరకే ఉండాలండి హౌస్. ఒకసారి వాళ్ళు దే హ్యావ్ టు రిమెంబర్ దట్ 45 lakhs వర్తున్న మీరు హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళ వరకు మాత్రమే, అంటే ప్రాపర్టీ వాల్యూ 45 lakhs ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. అంటే అఫోర్డబుల్ హౌసింగ్ ని వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అఫోర్డబుల్ హౌసింగ్ అంటే 45 lakhs అని వాళ్ళు పెట్టుకొని అంతవరకు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం
ట్యాక్స్ డిడక్షన్ వస్తే వాళ్ళు కొంచెం 7 lakhs వరకు ఎంటైర్ 15 yearsలో ఎగ్జంప్షన్ రావచ్చు అనే దీని మీద వాళ్ళు ఇచ్చారండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఏ కామన్ పీపుల్ క్యాన్ గెట్ ఎఫెక్టెడ్ బై దిస్ బడ్జెట్. మేడం అంటే వీళ్ళు అనలిస్టులు కాబట్టి నేను వాళ్ళతోనే అప్పీలు, మీరు అన్ని బాగానే గమనించారు కానీ అంటే మీరంతా కూడా ఇక్కడ కార్పొరేట్ నగరాల్లో ఉంటారు కాబట్టి అదే రేంజ్లో ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఇవాళ ఈ బడ్జెట్లో మీరు గమనించండి అమ్మా, రూరల్ డెవలప్మెంట్ కానీ అంటే విలేజెస్లో అంటే ఎక్కడ కూడా దాని ప్రస్తావన తీసుకురాలి. 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నానో దాన్ని కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అంటే వీళ్ళు రేపు 15th ఫైనాన్స్ కమిషన్ ఏదో స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఎంత కేటాయిస్తున్నారు అంటే పర్ క్యాపిటల్ అంటే ఒక్కొక్క పౌరునికి దాదాపు 418 రూపాయలు 14th కమిషన్ డిసైడ్ చేసింది. వీళ్ళు ఎంత ఇస్తున్నారు అంటే ఎందుకంటే పెరిగినాయి కదా జీవన ప్రమాణాలు అన్నీ పెరిగాయి కాబట్టి అక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది, అది ఇవ్వలేదు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే నాకు బాగా ఐడియా ఉంది, నిర్మలా సీతారామన్ గారు September 2, 2017 రోజు రక్షణ మంత్రిగా అయ్యారు. ఆ రోజు అయిన తర్వాత ఆమె రాకన్నా ముందు జరిగిన వాటిని కూడా ఆమెనే మీదేసుకొని చెప్పింది, ఇట్లా జరిగింది ఇట్లా అయిందని చెప్పేసి. ఇవాళ కూడా సేమ్ అదే చెప్పింది విద్యా విషయంలో వస్తే. మీరు చూసింటారు మేడం సార్, వాళ్ళు ఏం చెప్పారంటే అండి, బై 2022కి ప్రతి ఒక్కరికి హౌస్ ఉంటుంది, 2024కి వాళ్ళు ఇచ్చేది వ్యక్తి వికాసం పెరిగి సమాజ వికాసం పెరిగి పట్టణీకరణ ఎక్కువైంది. ఇవాళ పట్టణాలు బాగా డెవలప్ అవుతున్నాయి, విలేజ్లలో ఉన్న కూడా 4 పైసలు జమాగానే వచ్చి హైదరాబాద్ ఆల్సో బిలీవ్ సార్, ఎప్పుడైతే అగ్రికల్చర్ అనేది వాళ్ళు సీరియస్ గా తీసుకోకుండా ఉన్నంత కాలం ఈ జీడిపి గానీ గ్రోత్ గానీ వచ్చే అవకాశమే లేదు. కానీ ఆర్థిక మంత్రిగా ఆమె దాన్ని దాటేస్తూ నేను అదే ఉదాహరణ చెప్తున్నాను. 60% పీపుల్ ఆర్ లివింగ్ ఎడ్యుకేషన్ కు 400 కోట్లు కేటాయించామన్నారు. అసలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం యూజీసీలను కానీ ఏఎస్సిటీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను ఇవన్నిటిని కూడా ఎన్సిటీని ఎస్సీఆర్టీలను అన్నిటి కూడా నిర్వీర్యం చేసింది. ఎక్కడ కూడా ఖాళీలో ఏర్పడ్డ దాంట్లో ఫుల్ఫిల్ చేయలేదు. ఎక్కడ కూడా విద్యారంగానికి పెద్దపీట కాదు కదా, అసలు పీటనే వేయలేదు. నిధులు కూడా చూడండి 2014-15 బడ్జెట్కు 19-20 బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా అట్లే ఇస్తున్నాయి. మళ్ళీ ఏదో కొత్తగా మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు మేము 400 కోట్లు ఒకవేళ విద్యారంగం వెనుకబడినట్లయితే, నేను చూసిన స్క్రోలింగ్లో విద్యారంగానికి అవసరమైనట్టయితే వెనుకబడినట్టయితే టీచర్ల రిక్రూట్మెంటే లేదమ్మా. ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు దేశంలో కూడా చెప్పింది, విద్యార్థి నిష్పత్తి విద్యా హక్కు చట్టం ప్రకారం 20 మంది పిల్లలకు ఒక టీచర్ని ఇవ్వమని చెప్పింది. తరగతి గదికి ఒక టీచర్ని ఇవ్వమన్నది, స్కూల్కి కాదు. ఇలా చాలా గ్రామాల్లో 1 to 5th క్లాసులు ఉంటే ఒక టీచరే ఉంటుండు, సింగిల్ టీచర్. నువ్వు విద్యారంగాన్ని అక్కడే విస్మరించినవా? విద్యా హక్కు చట్టం ప్రకారము బీద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% రిజర్వేషన్ ఇవ్వాలి, అది కూడా అమలు కావడం లేదు. వీటన్నిటికి కూడా ఫండ్స్ లేవు. నువ్వు యూనివర్సిటీ ప్రొఫెసర్ల నియామకం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో నేను ఒకటి చెప్తానమ్మా, జేఎన్టీ పరిధిలో 4 కాలేజీలు ఉంటాయి. ఇక్కడ 4 కాలేజీలో 814 మంది క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ అయి ఉంటే 110 మంది కూడా పనిచేయడం లేదు. అంటే మిగతా 704 మంది నియామకాలు లేవు. ఎవరు నియామకాలు చేయాలి? ఎంహెచ్ఆర్డి ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో. ఇవన్నీ కూడా వైపేమో లెక్కలు చెప్పడానికి మాత్రం నిర్మలా సీతారామన్ గారు బాగా చెప్పిండ్రు. ఇక అది ఈనాడే సంతృప్తి పడాలి, మళ్ళీ ఏడాది మళ్ళీ ఇదే చర్చ. సుబ్బరాజు గారు ఫైనల్ గా ఏం చెప్తారంటే ఈ బడ్జెట్ అనేది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడాలని చెప్తారు, ఎవరికి నష్టం కలిగించారు? యాక్చువల్గా బడ్జెట్ ప్రజలు ఆశించడమే కాకుండా కొంత ఆర్థిక విశ్లేషకులు ఆర్థిక నిపుణులు వీళ్ళందరూ కూడా ఈ రెండోసారి ఇంత భారీ మెజారిటీ నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన గతంలో 2 దెబ్బలకు బాగా గాయాలు చేశారు ప్రజలకి. ఆ గాయాల్ని మానుస్తూ కొత్త దిశానిర్దేశం ఇప్పుడు ఒక పివి గారు ఒక కొత్త డైరెక్షన్ ఎట్లా ఇచ్చారో, అంతకుముందు నెహ్రూవియన్ పాలిటిక్స్ నెహ్రూవియన్ ఎకనామిక్స్ ఉండేవి, దాన్ని పివి గారు ఒక రిఫార్మ్స్ ఎజెండా తీసుకొచ్చారు. ఈయనకు రెండోసారి ఎంత భారీ మెజారిటీతో ఇంత సింగిల్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఈ వుడ్ పే వే ఫర్ మోడీ 2.0 వెర్షన్ తీసుకొస్తారు అనే ఆశలు ఎక్కువ ఉన్నాయి. కాదు ఈ బడ్జెట్లో చూస్తే అట్లాంటి ఏం లేవు. అన్నిటికీ గతంలో కంటే కొద్దిగా ద్రవ్యోల్బణం ఎంత ఉందో అంతే తప్పితే ఒక స్ట్రక్చరల్ అయితే కొంత అవుట్లుక్ ఎట్లా ఇస్తున్నారంటే కాస్త వ్యాపారానికి, స్టార్టప్స్కి, ఎస్ఎంఎస్సికి లేకపోతే ఇంకా ఇతరులకి ఒక ఆర్థిక ఉత్పాదనకి పనికొచ్చేటట్టుగా ఒక ఇంటెన్షన్ వాళ్ళు ఉన్నది. ఇంటెన్షన్కి సరిపడే నంబర్స్ కూడా యాడ్ అయితే మాత్రమే దానికి ఒక రూపం తప్పితే ఆ నంబర్స్ కిందగా పెట్టి మాటలు ఎక్కువగా మాట్లాడి అంటే టెక్స్ట్లో ఆవిడ చదివిన స్పీచ్ కాపీలో టెక్స్ట్లో అంతా ఇదే ఉంటుంది. కానీ వడ్డించేది మాత్రం వడ్డించేది తక్కువ. అయితే ఈ సందర్భంలో ఒక ఐదు అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. నేను ఇందాక ప్రస్తావించాను, మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తే
ఒకటి వీళ్ళకున్న లిమిటేషన్స్లో ప్రైవేటైజేషన్కి సంబంధించిన కొన్ని ఉన్నట్లే యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలి. యుఎస్ చైనా ట్రేడ్ వార్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినంత వరకు, భారతదేశ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినందుకు గవర్నమెంటే ఫస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్లోకి ఇన్వాల్వ్ కావాలి. నెక్స్ట్ ఎయిర్ ఇండియా లాంటి దాన్ని నమ్మటం ద్వారా ఒక సెంటిమెంట్ని హైక్ చేయాలి. నెక్స్ట్ ఈ స్టేట్ సెంట్రల్ పర్టికులర్ ఫెడరల్, అంటే నేను ఇందాక కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నాను, అంటే రాష్ట్రాలు కేంద్రాలు కలిసి ఉమ్మడిగా చేసే స్కీములకి తప్పితే కొత్తగా పెద్ద పెద్ద స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ చేయకూడదు. నెక్స్ట్ ధైర్యంగా ఇప్పుడు ఇంతకు ముందులాగా నెహ్రూవియన్ ఎకనామిక్ మోడల్లో నెహ్రూవియన్ గవర్నమెంట్స్ మోడల్ ఏంటంటే కన్సెన్సెంట్, అంటే అందరినీ కలుపుకుని అందరితో మాట్లాడి, ఇప్పుడు ఈయనకి అది లేదు, ఎందుకంటే మెజారిటీ కావాల్సిన ఉన్నది. నెక్స్ట్ ఈ సినారియోలో కాస్త ధైర్యంగా కొంత బెటర్గా చేసే అవకాశాలను కూడా ఆయన పెద్దగా వినియోగించుకున్నట్టుగా కనపడలేదు. అయితే చూద్దాం ఇంకొక 5 సంవత్సరాలు. అంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో ఒక అవకాశం ఏంటంటే వాళ్ళిద్దరికి, ఫైనాన్స్ మినిస్టర్కి వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఒక టోన్ని, ఒక రోడ్ మ్యాప్ని, ఒక దిశానిర్దేశం చేయగలగటానికి అవకాశం ఉన్న అవకాశాన్ని కోల్పోయారనే కొంత నిరాశ మాత్రం నాకు మిగిల్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి హర్షవర్ధన్ గారు, సుబ్బరాజు గారు, మాధవి గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు. రైట్, మొత్తానికైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి పెద్దగా మార్పులు ఏం లేవు, గతంలో ఉన్న దానికి కొంచెం అటు ఇటుగా చేసి బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా చెప్తున్నారు. ఇది ఈనాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ONETV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.